వందల మంది, వేల మంది, బహుశా లక్షల మందిని నవ్వించడంలో ఆయనే సాటి. అంబే అరిచేతులు ఉవ్వోగేదో తెలియక సస్తనా. అన్నా నా చూసావా? అప్పుడు ఎలా ఉన్నారు? 42 years ఇండస్ట్రీ తర్వాత కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నారు. ఏమండి ఎన్ని వందల మంది అంటారు ఇట్లా దిష్టి తగులుతుంది, అక్కడి నుంచి తగలదులేండి, నాకు ఆయన ఫిగర్ కదా. సార్ మీరు ఐ థింక్ లాస్ట్ టైం కలిసినప్పుడు ఇప్పటికి మీ సినిమాల సంఖ్య బాగా పెరుగుంటుంది. బాగా పెరిగినాయి. ఒక 10 సినిమాల దాకా రిలీజ్ కున్నాయి రెడీగా. ఒక 4-5 సినిమాలు దద్దరి. అవునా? మాకేమన్నా కొంచెం స్నీక్ పీక్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు. కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, మీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, కొద్దిగా. కానీ ఎవరితో ఎక్కువ? ఒక దశలో బ్రహ్మానందం గారితో వద్దండి. ఒక దశలో మేమిద్దరం బాబు మోహన్ ఉంటే మేము చెయ్యము అని బాహాటంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి పోయింది. ఒకరైతే వెళ్ళిపోయారు మహానుభావులు, కోట శ్రీనివాసరావు గారు. బాబు మంచోడు. చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఒకే కంచంలో ఇద్దరం భోంచేసుకోవాలి. రే తొందర రారా, నేను వేరే షూటింగ్ పోవాలి అని నా ముద్ద కలిపి పెట్టేవాడు. ఇది కూడా తట్టుకోలేకపోయినారు కొందరు. వీళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉంటారు ఏంటి. మీరు మా మంత్రి గారు, మా మాజీ మంత్రి గారు, కానీ ఇప్పుడు రాజకీయాల నుంచి దూరం అయిపోయారు. పోయినసారి నాకు ఎంపీ టికెట్ ఇస్తుందని ఇవ్వలేదు. నాకు ఇవ్వకుండా అమ్ముకున్నా. ఓపికను పరీక్షిస్తున్నారు. మైకు పెట్టాననుకోండి. బీజేపీలో కూడా బండి సంజయ్ని నేనే గెలిపించిన ఇన్ఛార్జ్ ఉండి. రఘునందన్ బై ఎలక్షన్ గా కూడా నేనే ప్రచారం చేసిన దుబ్బాక. ఈటల రాజేందర్ గారిని ఆఖరి రోజు నా స్పీచ్ అయిపోయింది వచ్చి ఇట్లా పట్టుకున్నాడు నన్ను. అన్నా నన్ను గెలిపించినవే. అలాంటి నన్ను వదులుకుంటారంటే బాబు మోహన్ దూరం పెట్టాలి, కానీ పని చేయించుకోవాలి మళ్ళీ. అందుకనే నేను 14 రాష్ట్రాల్లో మీరు ప్రచారం చేశారు కదా? 14 రాష్ట్రాల్లో ప్రచారం చేశాను. అసలు అండమాన్ పోయినప్పుడు అయితే ఎంత స్ట్రగుల్ అయినా గెలిపించి వచ్చాను. మరి ఎందుకు మీకు లేదు? మీకేమన్నా ఎవరైనా విషం పెట్టే ప్రయత్నం చేశారా ఒక పాయింట్లో? బాంబులు పెట్టి లేపేయాలనుకున్నాను నాకు సైడ్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వందల మంది, వేల మంది, బహుశా లక్షల మందిని నవ్వించడంలో ఆయనే సాటి. 42 సంవత్సరాల తన ప్రయాణంలో ఇప్పటి వరకు అందరినీ నవ్విస్తూ, అందరినీ కవ్విస్తూ, వైవిధ్యభరితమైన పాత్రలు వేస్తూ, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా, అంటే 42 years ఇండస్ట్రీ తర్వాత కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నారు. సరే, ఏమండి ఎన్ని వందల మంది అంటారు ఇట్లా దిష్టి తగులుతుంది, దిష్టి తగులుతుంటారు. అయితే ఆపేస్తున్నా. అయితే అక్కడి నుంచి తగలదులేండి, నాకు ఆయన ఫిగర్ కదా. ఫిగర్ సార్. ఓ ఇండియాలోనే సోలో అందగాడు. అదేదో మీ డైలాగ్ ఉంది సార్. ఏంటి సార్ అది? ఒకటి అడక్కు, ఒకటి అడక్కు. దీనికి ఒక కథ ఉంది మళ్ళీ. ఈవి సత్యనారాయణ గారు కొంచెం బూతు టచ్ పెట్టారు నాకు, ఆ బూతు పదం. నేను దేవుడితోటి డైరెక్ట్ మాట్లాడుతున్నా, ఓకే ఓకే అన్నట్టుగా అని. నీ జాతకం ఎట్లా చెప్పిండే దేవుడు ప్రత్యక్షమయ్యాయి అది చెప్తుంటా. నాకు అది పొద్దున్నే సీన్ చెప్పగానే నేను అస్సలు చేయనన్నాను. ఇప్పటికే తిడుతున్నారు, ఊత పదాలు బూత్ మాటలు అన్నీ వస్తున్నాయని. మన సినిమాలనే ఉంటున్నాయి అంటున్నారు. ఏమండి ఆవిడ వచ్చింది సినిమాలు అన్ని బూతులే పెట్టారు మీరు, నేను చేయను అన్నా. కాదు బాబు, చాలా బాగుంటుంది బాబు, నేను చేయను అంటే. సరే నువ్వు ఆలోచించుకో, నేను మధ్యాహ్నం తర్వాత పెట్టుకుంటాను నీ షాట్, నేను ఫస్టే పెట్టుకున్నాను, ఇది రెస్ట్ ఇద్దామని అన్నాడు. అంటే నాకు చిరాకెత్తి ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి, నాకు ఒక కారు ఇవ్వ, ఆ బీచ్లో అట్ట తిరిగి వస్తా, వైజాగ్లో షూటింగ్, ఇలా తిరిగి వస్తున్నాయా, నాకు మనసు బాగలేదు, నా మైండ్ బాగలేదు అని కారులో తిరుగుతున్నా బీచ్లో, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ ఎట్లా ఏం చెప్పాలని ఒక హోటల్ దాటుతున్నాను, బోర్డు కనిపించింది, చూసా, పుహార్ అని ఉంది. పుహారా, ముందు ఇటేముంది పుహార్, ఇది కరెక్ట్ అని నాకు దొరికేసిందన్నా. మంచిది దొరికిందా, ఏముంటావు అని అంటే ఆయనది కలిపి ఇది కలిపి రెండింటిని జాయింట్ చేసి
పూం పుహార్ ఓం అని పుహార్. పెట్టేసిన. అవును అవును గుర్తుంది. ఎంత నచ్చిందంటే అంటే మా కాంట్రిబ్యూషను మేము అంత శ్రమించేటోళ్ళం. ఏదైనా ఊత పదం పెడితే దాన్ని ఎట్ట పలకాలి, ఏ సందర్భంలో ఎట్ట పలకాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని డైరెక్టర్ కాడికి పోయి నేను ఇట్లా చేస్తానని చెప్పేటోళ్ళం. అసలు అది చెప్తే నన్ను కౌగిలించుకొని తిప్పిట్ట చాలా సంతోషంగా ఉంది నాకు. అందుకే మీరంతా స్టార్లు అయ్యారు అది ఇదని పొగిడాడు. ఇక దాన్ని కంటిన్యూ చేసిన. మరి ఫోన్లో మాట్లాడే సీన్లోనే కదా, దానికి మళ్ళీ అది ఇది పెట్టకుండా ఏఓ అని పెట్టిన. ఏఓ పూం పుహార్ అది బాగా పేలింది. ఈ రెండు కాకుండా పాయే అది కూడా పాయ అది మళ్ళీ మా ఈ అంకుశం అంకుశంలో. అవును అవును చాలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చాలా వెరైటీ పాత్రలు. సార్ మీరు ఐ థింక్ లాస్ట్ టైం కలిసినప్పుడు ఇప్పటికి మీ సినిమాల సంఖ్య బాగా పెరుగుంటుంది, పెరిగినాయిగా, బాగా 2000 పెరిగినాయి. పైన. కానీ మీరు అలాగే ఉన్నారండి. నిజం ఏ మాట కామాట. నేను ఏదో మీకేదో అంటే మంచిగా కాంప్లిమెంట్ ఇద్దామని కాదు, మస్కాబోర్డ్ అని కాదు, బట్ యూ హ్యావ్ నాట్ చేంజ్డ్ అసలు. అదే అందరూ ఇంకా కూడా- గ్లామర్ పెరిగింది. నేనైతే ఏం చేయట్లేదు, నేనైతే ఏం అడ్డగోలు తినట్లేదు. నిన్న 2 yearsగా వస్తుంది అందాజుగా నేను భోజనం మానేశాను. ఫ్రూట్ జ్యూసులు, రాగి జావా, మధ్యాహ్నం ఏమో బటర్ మిల్క్ కలుపుకొని కానీ లేక పెరుగు కలుపుకొని కానీ కొంచెం గ్రైండ్ చేయించి తాగుతున్నాను. అది కూడా ఇడ్లీ 3 లేక 4 మార్నింగ్. కంప్లీట్ పథ్యం అయితే. కొంచెం మిల్క్లో ఏదైనా మిరియాలు అట్లా వేసుకొని అట్లా, లేకుండా వితౌట్ షుగర్ తాగేస్తాను. అట్లా నేను 2 years నుంచి భోజన ప్రియుడిని అయిన నేను చికెన్ మటన్ ఫిష్ లేకుండా ఏనాడు తినకపోయేవాళ్ళం. ఫోర్స్ఫుల్గా ప్రొడ్యూసర్లు మా మీద ప్రేమతో తెప్పించేది, మేము అడగటోళ్ళం కాదు. ఏనాడు లంచ్ ఏంటని నేను ఎప్పుడు అడగలేదు. ఒకసారి మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో బయట నుంచి తెప్పించారు. బాబుమోహన్ ఈ వెజిటేరియన్ తినడు అని రామోజీ ఫిల్మ్ సిటీ హోటల్లో నా కొరకని చికెన్ కర్రీ తెప్పించారు బయట నుంచి. నేను అంటాను రివర్స్లో, నాకు మంచి వెజిటేబుల్ ఏదైనా కర్రీ తెప్పించండి అని. అయ్యో సార్ మీకోసం బయట నుంచి తెప్పించినాం సార్, ప్లీజ్ మీరు తినాల్సిందే సార్ అన్నారు. ఇప్పుడు మొత్తం మానేశారు మొత్తానికి. 2 years అయింది. అసలు ముట్టరా? ముట్టలేదు 2 years నుంచి. అంటే ఎందుకు, ఏమిటి, ఎలా? ఏ లేదు, కొంచెం వెయిట్ తగ్గితే బాగుంటుంది సార్. అంతే, weight ఈ గురించి. బ్యాక్ పెయిన్కి ఇంకా బాగా మంచిది. ఇప్పుడు నాన్ వెజ్ మంచిది అంటున్నారు కదా సార్. వెయిట్ తగ్గాలంటే ఫుడ్ మానేసి కార్బోహైడ్రేట్ ప్రోటీన్ తినమంటున్నారు కదా. తినమంటున్నారు. నేను ఆ షూటింగ్లో పడిపోయాను కదా 1 year 1.5 year బ్యాక్. అవునవునవునవును. దాని తర్వాత వద్దు ఫ్యాట్ తగ్గించండి, బాగా స్లిమ్ అవ్వండి అంటే నేను పెద్దగా ఏమి లేను. అంతకుముందే మనం కలుసుకున్నాం. అవును, నెక్టార్ గార్డెన్లో ఇంటర్వ్యూ చేశాం కదా సార్. ఇంటర్వ్యూ చేశాను. అవునవును. పెద్దగా లేను కానీ డాక్టర్లు చెప్పారు, సరే నేను ఈ నొప్పిని తట్టుకోలేక ఏమైనా కానీ ఈ నొప్పిని భరించే పొజిషన్లో లేను నేను అని ఫిజియోథెరపీలు చేయించి 2 years నుంచి 2 రోజులకోసారి ఫిజియోథెరపీ జరుగుతూనే ఉంది. ఇంకా అట్లాగా కొద్దిగా ఏం చేయలేదు, నేను కష్టపడలేదు. కానీ అందరూ బ్లెస్ చేస్తున్నారు నన్ను, అలాగే ఉన్నాం అని. ఇంకా రాకింగ్ అసలు మీకు. అంటే ఇంకా సినిమాలు మీ కొత్త సినిమాల కోసం అందరు వెయిటింగ్. 10 సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు. సూపర్ కదా, ఇంకేం కావాలి సార్ అసలు. ఒక 10 సినిమాల దాకా రిలీజ్కి ఉన్నాయి రెడీగా. దాన్ని డబ్బింగ్లు రికార్డింగ్లు జరుగుతున్నాయి. ఈ రిలీజ్కి రెడీ ఉన్న 10 ఒక 4-5 సినిమాలు దద్దరిల్తాయి. అవునా? మాకేమన్నా కొంచెం స్నీక్ పీక్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు అయితే ఏం క్యారెక్టర్ ఏమైనా మారి వస్తున్నాయి క్యారెక్టర్లో అట్లాగే? అంటే కామెడీ కమ్ విలన్ కమ్ అట్లా? అప్పుడు క్యారెక్టర్లకు ఇప్పుడు క్యారెక్టర్కి సంబంధం లేదు. ఒక సినిమాలో ఫాదర్గా వేస్తున్నాను. వాడిని నేను అసలు ఎందుకు పుట్టారు నాకు అని తిడుతుంటాను ఇప్పుడు. అసలు కారణం లేకుండా కూడా తిడుతూనే ఉంటాను. వచ్చావా, ఏం వెళ్ళగా పెట్టావు, నా ముందు ఉండక వెళ్ళిపో, కారణమే ఉండదు, తిడతాను. అలాంటి వాడి కోసం ఎంతమంది వచ్చినా నరికి పారేస్తాను రా పదం అని తీసుకోనికి సపోర్ట్ ఇచ్చి ఆవిడ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఆ అమ్మాయి లవ్ చేయదు, వీడు పిచ్చుడు అయిపోతుంటాడు. ఏంట్రా అని అంటే చెప్తాడు. అప్పుడు పోయి భలే ఉంటుంది, అక్కడ డైలాగులు ఉంటాయి. ఒక పెద్ద మనిషిగా సో అన్ని రకాల క్యారెక్టర్స్ అయితే మీరు ఫుల్గా ఎంజాయ్ చేసి వేసేస్తున్నారు బ్రహ్మాండంగా. ఇప్పుడు 10 రకాల, ఇప్పుడు నా 2000 సినిమాలు దాటినాయి కదా. 2000 సినిమాలు ఎవరైనా వింటున్నారా? పైన దేవతలు
అలాగే ఆడియన్స్లు మీరు ఆల్రెడీ చూస్తారా? జీవించారు ఒక దేవత అమ్మమ్మమ్మ సార్ గ్లామర్ వచ్చింది ఇంకా సినిమాలు పెరుగుతాయి అన్నారు. అవును ఇప్పుడే. సార్, ఈ మరి కలర్ కూడా మీకు బాగా సూట్ అవుతుంది సార్ చాలా. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ చారల్ చొక్కా ఏమో మేడం ఇది మస్తు మంచిగా సూట్ అయింది మీకు. యూర్ లుకింగ్ హ్యాపీ, ట్రిమ్ అండ్ హెల్దీ. సో కరెక్టే, ఇంకా లైఫ్లో అదే కదా కావాలి సార్. అంతే కదా. అది మీరు మా మంత్రి గారు, మా మాజీ మంత్రి గారు, కానీ ఇప్పుడు రాజకీయాల నుంచి దూరం అయిపోయారు. పోయినసారి నాకు ఎంపీ టికెట్ ఇస్తుందని ఇవ్వలేదండి. నేను బాధపడ్డా, కానీ మీరు ఇస్తారని నేనైతే 100% ఎక్స్పెక్ట్ అందులో బ్రతిమలాడి నీలాంటి క్యాండిడేట్ మాకు ఎక్కడ దొరుకుతాడని ఇవన్నీ మాటలు మాట్లాడి నాకు ఇవ్వకుండా అమ్ముకున్నారు. సరే మన కళ్ళతో మనం చూడలేదు, కానీ ఎవడైతే టికెట్ కొనుక్కున్నాడో వాడే చెప్పాడు నాకు. డిపాజిట్ కూడా రాలేదు, ఓడిపోయింది. లేకుంటే ఇంకొక ఎంపీ బీజేపీకి ఉండేది ఇవ్వాలి. బాధపడ్డారు సార్ ఆ టైం. నన్ను మీరు ఎందుకంటే మళ్ళీ 14 రాష్ట్రాల్లో మీరు ప్రచారం చేశారు కదా. 14 రాష్ట్రాల్లో ప్రచారం చేశాను. అదే అసలు అండమాన్ పోయినప్పుడు అయితే ఎంత స్ట్రగుల్. అక్కడ ఊర్లు, విలేజెస్ ఉండవు. ఒక్కొక్క కొండ మీద ఒక 4-5 ఊర్లు ఉంటాయి. ఇట్లా ఇట్లా తిరుక్కుంటూ తిరుపతి కొండ ఎక్కినట్టుగా ఎక్కుకుంటూ పోవాలి. మధ్యలో ఊరు రాగానే ఆగాలి. ఒక రౌండున్నరకు ఒక ఊరు వస్తుంది. మళ్ళీ ఒక రౌండున్నరకు ఒక ఊరు వస్తుంది. 4 లేక 5 లేక 6 ఊర్లు ఉంటాయి ఆ కొండ మీద. 6 అయిపోయినాక దిగాలి, మళ్ళీ ఇంకొక కొండ ఎక్కాలి. ఎంత డేంజర్గా, వాళ్ళకే అలవాటు కదండి. సైన్ తిప్పేవాళ్ళు. స్పేసియస్గా ఉండేటివి కావు, మళ్ళీ చిన్న దారు ఇట్లా. అయినా గెలిపించి వచ్చాను అక్కడికి పోయి కూడా. మరి ఎందుకు మీకు ఏలేదు? ఈ ఎదవ రాజకీయాలు మనకు తెలియదు, మన అందులో జీవించిన వాళ్ళం కాదు. నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తాను కాబట్టి, నేను గెలిస్తే డెఫినెట్గా మంత్రిని అవుతా కాబట్టి. నేను ఇక్కడ టీడీపీలో మంత్రి, టీడీపీ బీజేపీ ఒకటే కదండి. మిత్రపక్షంగా పెట్టుకొని బీజేపీని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. అప్పటి నుంచి 2 పార్టీలు మిత్రపక్షాలు, 2 పార్టీలు ఒకటే. వాళ్ళు కొన్ని సీట్లు, వీళ్ళు కొన్ని సీట్లు పోటీ చేస్తారు. నేను 3 సార్లు ఎమ్మెల్యేని, సరే 2వసారి మంత్రిని. నేను గెలిస్తే మంత్రిని అవుతా కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళు, నేను మంత్రిగా ఉన్నాను అప్పుడు టీడీపీలో. మళ్ళీ వీడు ఇందులోకి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా మంత్రి అవుతాడు అని నా పేరు అసలు ఢిల్లీకి పంపకుండా లిస్టు పంపారు. ఎవరు సార్ ఆ కుట్రదారులు? ఇక్కడ ఉన్నారు, పేర్లు చెప్పకూడదు. మేము అంటే ఊహించుకోవాల్సి వస్తుంది, అందుకని వద్దు. అట్లాంటి నీచుల గురించి ఊహించుకోవడం కూడా వద్దంటారు. అయితే నా లిస్టు నా పేరు లేకుండా పంపితే వెంటనే కంప్లైంట్ చేసినాను. వాట్ ఈజ్ దిస్ అని బాగా సీరియస్ అయ్యి రిజైన్ చేస్తుంది అనేసరికి అతన్ని సస్పెండ్ చేశారు అధ్యక్షుడిగా. చేసినాక ఇంకొక ఆయన వచ్చాడు. అసలు అతని గురించే నాకు టికెట్ ఇవ్వకుండా ఆపింది. ఓహో, అతను మంత్రి కావాలి కాబట్టి. ఇప్పుడు మంత్రినే ఉన్నాడు. అర్థమైపోయింది. ఇప్పుడు ఐ థింక్ చూసే వాళ్ళందరికీ అన్నీ అర్థమయ్యాయి. దానికి నేను ఓడిపోయి 14 రాష్ట్రాలు 15 రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేయడానికైనా నాకు ఒంట్లో బాగోలేదు అని మొన్న ఈ మధ్య ఎలక్షన్స్ అన్నీ నేను పోలేదు ప్రచారానికి. వాళ్ళు గ్రహించారా మీరు కొంచెం బాధపడ్డారని? వాళ్ళకి సంతోషం కదా ఆ 2-3కి. ఆ 2-3 ఓకే, బట్ అధిష్టానం తెలుస్తుంది కదా, మీ పవర్ అధిష్టానం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే అయితే ప్రస్తుతానికి అఫీషియల్ గా మీరు బీజేపీలో ఉన్నట్టే కదా. ఉన్నట్టే కానీ సైలెంట్ గా ఉన్నారు. ఒంట్లో బాగలేదు, ఒంట్లో బాగలేదు, నేను ప్రచారం తిరగలేను. మళ్ళీ వస్తున్నాయి కదా సార్. ఎంత ఇలా మీరు ఈ 10 సినిమాలు చేసి తిరిగేసరికి ఎలక్షన్స్ వచ్చేస్తాయి. ఇంకా 2 ఇయర్సే కదా సార్. దానికి కాదు, అసలు ఇంత ద్రోహం పార్టీకి చేసిన వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు పార్టీ? నేను ఎక్కడికి పోయినా నేను బీజేపీ టీడీపీ కండవలు వేసుకొని తిరిగి ప్రచారాలు చేసిన వాడిని. నేను టీడీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఈ 30-40 సంవత్సరాలు కూడా నేను బీజేపీ కండవ, టీడీపీ కండవతోనే ఉన్నాను. ఇంకో పరపార్టీ కండవలు ఎక్కడ వేసుకోలేదు, నేను తిరగలేదు, ప్రచారాలు చేయలేదు ఎవరికి. కానీ నా ఓపికను పరీక్షిస్తున్నారు. మైకు పెట్టాననుకోండి, ఆ వచ్చే 4 సీట్లు కూడా రావు. ఎందుకంటే నాకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. లేడీస్ ఓట్లు, జెంట్స్ ఓట్లు ఈక్వల్గానే ఉంటాయి. అవును, మన జూబ్లీహిల్స్ ఎలక్షన్కి చెప్పిన నేను, నన్ను ప్రచారం కన్నా వాడుకోండి, నాకు ఒంట్లో బాగలేకుండా నేను తిరుగుతాను, డిపాజిట్ అని వస్తుంది పార్టీకి. ఈ ట్రిప్పులో బీజేపీ గెలిస్తే ఒక ఊపు వస్తుంది, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో గెలవటం ఈజీ. అందుకు మళ్ళీ అని నేను చెప్పానండి. మీరు అన్నట్టుగానే డిపాజిట్ కూడా రాలే. ఎందుకు పనికిరాని ఒక అనామకుడు, ఇందాక ఒక తమ్ముని పిలిచి గుండి పెట్టి తమ్ముడు కొద్దిగా అన్నం చూడండి, అలా అంతటా అనామకుడు ఆడికి ఇచ్చారు టికెట్. అదే నాకు ఇచ్చుంటే హ్యాపీగా ఇచ్చుండొచ్చు కదా మీకు. ఇచ్చుంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ముందు మళ్ళీ ఎట్లంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే బీజేపీ పెద్దలు వినాలి, సినిమా వాళ్ళ అడ్డా. అవును, మీకంటే ఎవరుంటారు బెటర్ పర్సన్? అది అట్టు ఉంచుదాము. సినిమా వాళ్ళ అడ్డా. ఇప్పుడు చనిపోయిన ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. అవును,
3 సార్లు ఎందుకు ఎమ్మెల్యే గెలిచాడు? ఆయన ప్రొడ్యూసర్, 3-4 సినిమాలు తీసిన ప్రొడ్యూసరు. మరి సినిమా వాడిని పెడితేనే కదా, అతను 3 సార్లు గెలిచింది కాబట్టి మళ్ళీ సినిమా వాడినే పెడితే, సినిమా వాళ్ళ ఓట్లు ఉన్నాయి కనుక, సినిమా ఆఫీసులు అక్కడ ఉన్నాయి కనుక, 24 క్రాఫ్ట్స్, 24 డిపార్ట్మెంటు స్టే చేసే జూబ్లీస్. అవును. బయటోడికి ఎందుకు వేస్తారు ఓట్లు? బాయ్, ఆఫీస్ బాయ్గా పనిచేసిన వాడికి ఓట్లు వేస్తారా? అంతే కదా. ఒక ప్రొడ్యూసరో ఒక యాక్టరో ఉంటే అందులో నాకు మంచి పేరు, ఎక్కడ కాంట్రవర్సీ లేదు. 42వ సంవత్సరం రన్నింగ్ సినిమా యాక్టర్ అయిన ఫస్ట్ సినిమా నుంచి నాకు ఎక్కడ లేటుకు వస్తుందని. కానీ 16-17 సంవత్సరాలు ఒక టైంలో, మాయలోడు కంటే ముందు మామగారు తర్వాత ఆ పీరియడ్లో 16-17 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్ పనిచేశాను నేను. 6 షిఫ్ట్లు పనిచేశాను పర్ డే. ఎక్కడ చిన్న బ్యాడ్, టైం అంటే టైము, సిన్సియారిటీ అంటే సిన్సియారిటీ, అసలు డైలాగును ఎన్ని రకాలుగా పలకాలను అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేసి మరి ఎవరో రాసిన డైలాగ్ని అది పుట్టించినట్టుగానే మాట్లాడతాడు ఆయన. క్యారెక్టర్లో లేనవే చేస్తాడు. అది ఇదన్నీ మంచి పేరు తప్ప, ఇప్పుడు షూటింగ్లు ఎగ్గొడతాడు, డబ్బులు అడుగుతాడు, డబ్బులు ఇస్తేనే షూటింగ్కి వస్తున్నట్టాడు. ఎక్కడ అన్ని షూటింగ్లు చేసినా కూడా నేను 80-85 సినిమాలు చేసేదండి పర్ ఇయర్. కానీ ఎక్కడ 6 షిఫ్ట్లు 16-17 సంవత్సరాలు పనిచేయటం ఏంటండి? నాన్న, నా బంగారన్న, నా చిరన్న. 6వ షిఫ్ట్ ఎప్పుడో తెలుసండి, తెల్లవారుజామున 4 to 6, మళ్ళీ 7 o'clock మళ్ళీ ఫస్ట్ కాల్ షీట్లో ఉండేది. ఒక్కోసారి అసలు బ్రష్ కూడా చేసేటోని కాదు, లంచ్ టైంలో బ్రష్ చేసేది, స్నానం చేసేటోని కాదు. అట్లే ఆ షూటింగ్ నుంచి డైరెక్ట్ అగటే షూటింగ్కి పోయేది. అంత బిజీ యాక్టర్ మీరు. ఒకటి అసలు అంత బిజీగా ఉండి కూడా బ్యాడ్ లేదు. వీళ్ళకి రోగం పుట్టిందనాలనా, ఇంటెన్షనల్గా పార్టీని జడగొడతారనాలనా, ఇది ఎవరు తెలుసుకోవాలి? పార్టీ తెలుసుకోవాలి, అధిష్టానం తెలుసుకోవాలి కదా సార్. అధిష్టానం నాలాంటి బెస్ట్, ఇప్పుడు నేను 3 సార్లు ఎమ్మెల్యేగా నన్ను దేవుడు అని పిలుస్తారు. ఇలాంటి దేవుడు మాకు ఎప్పటికుంటే బాగా ఎమ్మెల్యేగా అంటారు. కలవలేదు సార్ మన అమిత్ షా గారిని, వాళ్ళందరినీ వెళ్ళి కలిసి ఉంటారు. ఎన్నోసార్లు కలిశానండి. వాళ్ళు ఏమంటారు అంటే నేను ఈ విషయంలో నేను పోయి టికెట్ అడుక్కొని నాకు టికెట్ లేదు అట్లా కాదు, వాళ్ళ కంటపడ్డం, వాళ్ళకి తెలియడం అని తెలియకపోవడానికి లోకల్ అధిష్టానం తెలియదు, మనకు తెలియదు, నాకు తెలియదు, నేను చూడలేదు, నేను వినలేదు. కానీ నన్ను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ నన్ను పలకరించి యాక్టర్ అని నన్ను ఎంత గౌరవంగా పిలిచేదో. కితనే పిక్చర్స్కి అని అడిగండి ఒకసారి నన్ను. చెప్పిన సంఖ్య, ఏ క్యారెక్టర్లు అంటే చెప్పిన, ఓ మై గాడ్, అరే క్యా బాత్ అయ్యే అన్నాడు మోడీ గారు ఇట్లా చేతులు పెట్టి. ఆ ఫోటో ఉంది నా దగ్గర. భలే నన్ను మెచ్చుకుంటుంటే, ఇన్ని క్యారెక్టర్లు, ఇన్ని సినిమాలు అని చెప్తే, కితనా లాంగ్వేజ్ ఓన్లీ తెలుగు అన్నాడు. నేను చెప్పినప్పుడు అన్ని భాషల్లో నటించిన తెలుగు యాక్టర్ను నేను. అన్ని భాషల వాళ్ళు వచ్చి తెలుగులో యాక్ట్ చేశారు. తెలుగువాడు అన్ని భాషల్లో నటించినవాడిని నేనే సార్, ఓన్లీ మై సెల్ఫ్. ఎన్ని లాంగ్వేజెస్ సార్? తెలుగు, అన్ని, ఆల్మోస్ట్ కన్నడ, అన్ని, మళ్ళీ అసలు అన్ని, కన్నడ, తమిళ్, తెలుగు ఎక్కువ. మిగతా హిందీ కూడా చాలా. అమరీష్ పూర్ తోటి చాలా 3-4 సినిమాలు చేసిన. నా అభిమాని ఎవరో తెలుసు అసలు, ఒక హీరో నా కోసమని ఎవరి గోల వాడి సినిమా కొనుక్కున్నాడు ఆయన. కొనుక్కొని అది సినిమా తీయాలని అనుకుంటే హిందీలో ఈ 35 మంది కమెడియన్స్ ఎవడి గోల వాడిలో. ఈవి సత్యనారాయణ అంతా అన్ని ప్రయోగాలే కదా. కానీ అక్కడ 3-4 ఉన్నారు కమెడియన్స్. బయర్స్ కానీ వద్దు, హిందీ వాళ్ళని పెట్టుకుంటే అందరిని తెలుగు వాళ్ళని పెట్టేస్తే ఈ లోపల ఎవడన్నా దాన్ని డబ్ చేసి వదిలేసాడు అనుకో, నీ సినిమా పోద్ది, చాలా డబ్బులు పెట్టుకున్నావు నువ్వు అని ఆపేశారు. ఇప్పటికీ గోవింద గారి దగ్గరనే ఉంది ఆ సినిమా. గోవింద గారు మీ ఫ్యాన్ అయితే? నా ఫ్యాన్. ఒకరోజు 11:12 ప్రాంతంలో నేను దూరంగా చేరేసుకొని టీ తాగుతున్నాను. నైట్ టీ అయ్యి దాసరి గారి గొంతు వినపడదు నాకు. దాసరి గారి షూటింగ్. వాడిని బాబుని పిలవండి, ఏ గాడిద కొడుకు రావు, బాబు మోహన్కి టీ తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు అంటే నాకు ఇవ్వలేదు, అడిగితే లేదని చెప్పారు. బాబు మోహన్ గడికి అక్కడి నుంచి వచ్చింది కాఫీ అని. పిలవండి బాబుని పిలవండి. నన్ను బాబు అనే పిలిచేదండి. బాబు నువ్వు నా బిడ్డవురా అనేవాడు. ఎరా ఏ గాడిద కొడుకు నీకు టీ ఇచ్చినోడు అంటే, నేనే తెప్పించుకున్నా సార్, నాకెవరే లేదు. తెప్పించుకున్నావా? ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? 12 అవుతుంది అంటే, లేదు సార్ నాకు ఆటోమేటిక్గా 12 గంటల లోపల టీ అల్ఫా హోటల్ నుంచి వస్తుంది సార్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. ఆటోమేటిక్గా నా కారు పోద్ది, తీసుకొని వస్తుంది సార్ అన్నా.
అల్ఫా హోటల్ నుంచి టీ తెప్పించుకొని తాగుతావా అంటే, సార్ ఈ 12 గంటలకు ఒక అరకప్పు టీ పడితే నేను మార్నింగ్ దాకా షూటింగ్ చేస్తాను సార్, నాకు అలసట రాదు, నిద్ర రాదు, ఇట్లా ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను నేను చెప్తే, అరే కష్టం రా మీది అని చాలా బాధపడ్డాడు. నాకేమైనా ఉందారా అన్నాడు. అంటే ఉంది సార్, ఇంకో 2 కప్పులు ఉంది, మళ్ళీ కొంచెం తాగుదాం అనుకొని అట్లా పెట్టిన, మీరు తాగండి సార్ అని తెప్పించి ఇచ్చిన. ఒక కప్పు పోసిస్తే ఎంత సంతోషంగా తాగాడు. అట్లా పెద్ద నేను తాగను, కానీ ఆ 2 టైమింగ్స్ 4 to 5, 11:30 to 12 అరకప్పు Energy పడితే రావడానికి. మళ్ళీ రెడీ షార్ట్ చేసి ఇట్టే పడుకోవడం, ఇంతే చైర్లో షార్ట్ రెడీయా అయితే ఆ గుడ్డి అమ్మ మండుతుండేది, అప్పుడు బగ్గున మండుతుండేది, ఇట్లా పెట్టుకొని రెడీ డైలాగ్ ఇప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉన్నాయి నాకు. ఆ 3 ఫలానా సరే ఓకే టేక్ రెడీ, నేనైతే రెడీ, టేక్ యాక్షన్ టక ఓకేనా డైరెక్టర్ గారు, ఓకే కదా, సరే మళ్ళీ వచ్చి మళ్ళీ షార్ట్ రెడీ మళ్ళీ ఇంతే. అలాగా అలా అయింది కాబట్టి అట్లా 2000 16-17 సంవత్సరాలు మేడం. బాబా మంచం చూడలేదు, మంచంలో పడుకోలేదు. ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒక షిఫ్ట్ క్యాన్సిల్ అయితే కొందరు హీరోలు చేయమని అంటే, అలాంటప్పుడు అబ్బా అని ఎంత సంతోషపడేదో. నాకు మహా సంతోషం, పిక్నిక్ పోయినంత సంతోషం ఏంటంటే, నాకు కోట గారికి బ్రహ్మానందానికి హైదరాబాద్ టు రాజమండ్రి గౌతమ్ ఎక్స్ప్రెస్ మాకు పర్ఫెక్ట్గా అనమాట. ఇక్కడ ఈవినింగ్ 7:30కి ఎక్కితే కరెక్ట్గా 6 o'clock రాజమండ్రి స్టేషన్లో దింపేది. నైట్ అంతా పడుకునేది, అంటే మాకు నిద్ర డిస్టర్బెన్స్ లేదు. 7:30 అంటే అది హాయిగా లేచి, అబ్బా ఏం పడుకున్నారా రే బాబు లేరా, అప్పుడే లేచినలే నేను, ఏంట్రా స్టేషన్ వచ్చేసింది లేగరా అంటుండేవాడు కోటన్న. నన్ను పోయి హోటల్కి పోయి స్నానం చేసి, అబ్బా ఎన్ని రోజులకు స్వాతంత్రం వచ్చేది మనకని హాయిగా 9 గంటలకు కాల్ షీట్ అంటే టిఫిన్ గిన్నె చేసి ఫ్రెష్గా పోయి ఆ రోజంతా సంతోషంగా ఉండేది. మీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, పోటీ ఉండేదా సార్ కొంచెం? అసలే ఉండేది కాదు, అస్సలు కొద్దిగా వద్దులే అంటే ఉండడం సహజం కదా సార్, ఇద్దరు పాడేవాళ్ళు ఉంటే ఉంటుంది, ఇద్దరు యాంకర్లు ఉంటే ఉంటుంది. వాళ్ళకి ఏది ఉంటే నాకెందుకండి, చాలా జరిగినాయి. కానీ ఎవరితో ఎక్కువ? ఒక దశలో బ్రహ్మానంద గారితో వద్దండి, మా ముగ్గురిలోనే జరిగింది. సరే ఒక దశలో మేమిద్దరం బాబు మోహన్ ఉంటే మేము చెయ్యము అని ఇద్దరు బాహాటంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి పోయింది, ప్రొడ్యూసర్లకు దృష్టికి పోయింది. ఎందుకు అలాగా? ఎందుకంటే నేను పాము సాగకూడదు, కర్ర విరగకూడదు అట్లా చెప్పాలి, కనుక నాకు ఎవరు శత్రువులు లేరు. కానీ వాళ్ళిద్దరు వీళ్ళైతే చెప్పారు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, చెప్పారు, చెప్తే ఒప్పుకోకపోతే మీకు అనవసరమయ్యా మా సినిమాతో, మీ కాంబినేషన్లో చేయొద్దు అంటే సరే ఓకే ఇంకోరన్నా పెట్టుకుంటాం అని చెప్పి నాకు పాటలు పెట్టడం మొదలుపెట్టారు. సిల్క్ స్మితతో పాట, డిస్కో శాంతితో, లేకుంటే జయలలితతో, సౌందర్య గారితో. సౌందర్యది అది వేరు మళ్ళీ, అందరు హీరోయిన్లతో చేసిన, మళ్ళా అవును ఆమెనితో చేశాను సాంగ్. దాసర్ గారి సినిమే మాయాబజార్లో రేలంగి గారి క్యారెక్టర్, నేను సావిత్రి గారి క్యారెక్టర్ ఆమెని. సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెదకిన లేదు కదా, దాన్ని నేను రేలంగి గారి లాగా అట్నే చేయాలరా అంటాడు దాసర్ గారు. స్లాంగ్ కూడా తతకరు నేను నవ్వద్దు, నాకు పిల్లలు అని కరెక్ట్. అట్లా ఇమిటేట్ చేయమంటే కొద్దిగా ఇబ్బంది పడ్డాను, కానీ ఎంత బాగా చేసావురా నడక కూడా మార్చినవరా కానీ బాగా మెచ్చుకున్నారు దాసరి గారు. అట్లా ప్రొడ్యూసర్స్ నా కోసం నేను ఖచ్చితంగా ఉండాలి సినిమాలని నాకు పాటలు పెట్టడం మొదలుపెట్టి 2 సీన్లు పాట ఇట్లా కూడా ఇట్టు కొడుతున్నాను. బాబు మోహన్ బాగా చేసిందనే పేరే వస్తుంది. అప్పుడు మళ్ళీ దాసరి గారి దగ్గర పంచాయతీ పెట్టి మేము ముగ్గురం కలిసి చేస్తాం, మీరు ఒక మాట చెప్పాలి, వాడు వినడు అని నా మీద చెప్పారు. ఏరా బాబు ఎందుకురా, మీ అదృష్టం రా, మీకు ఇంత మంచి లైఫ్ వచ్చింది. అయ్యో గురుగారు నాదేం లేదు సార్, ఇందులో నేను ఎవరితోటి నటించడం చెప్పలేదు సార్, అది మీ దాకా ఎట్టొచ్చిందో నాకు తెలియదు. నేను ఎవరితో కుష్ఠరోగుడితో కూడా నటించడానికి రెడీ, వాడిని ముద్దు పెట్టుకోవడానికి రెడీ,
అంతేగాని నేను వీళ్ళతో నటించను వాళ్ళతో నటించను నేను ఎక్కడ అనలేదు సార్. అంటే ఏరా కోట ఏంటి వాడు అట్లా మాట్లాడుతున్నాడు అనగానే రాజేంద్ర ప్రసాద్ గారు లేచి మామయ్య గారు బాబుమోహన్ తప్పేం లేదు, వీళ్ళదే తప్పు, వీళ్ళే నటించాం బాబుమోహన్ అంటే అన్నారు. అప్పుడు ప్రొడ్యూసర్లు ఈయనకు పాట 2 సీన్లు పెట్టడం మొదలుపెట్టారు. ఇది కూడా తట్టుకోలేక మళ్ళీ మీ దగ్గరికి ఇప్పుడు పంచాయతీకి వచ్చారు, నన్ను పట్టుకొచ్చారు మళ్ళీ అని చెప్తే అప్పుడు తిట్టి వాళ్ళని ఎప్పుడైనా ఎదురుబడి ఓపెన్ కుల్లం కుల్లా డిషిమ్ అంటే అస్సలు అబ్బే confrontation ఎప్పుడైనా అయినాయా? నేను దానికి ముందు నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా నేను నవ్వుతూ అసలు నేను పట్టించుకునేవాడిని కాదు. బాధ అవుతుంది. ఒక్కొక్కసారి బాధ అయ్యేది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇంత ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. దీని వ్యక్తిగత కక్షలకు నేను అనవసరంగా టెంప్ట్ అయ్యి అంటే అనని నాకు దేవుడేం అన్యాయం చేయట్లేదు కదా అని అనుకున్నాము. కానీ మళ్ళీ కలిసి చేసేటప్పుడు మళ్ళీ పాతలాగానే కలిసి ఉన్నాము, కలిసి చేసాం. ఇప్పటికీ మేము బాగానే ఉన్నాము. కానీ అంటే అలాంటి శక్తులుగా కూడా ఎంటర్ అవుతాయి చెడగొట్టడానికి. ఎలాంటప్పుడే సమయం పాటించుకోవాలి. ఎవరి వృత్తి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెస్ట్. సినిమా ఇండస్ట్రీ 4 కాలాల పాటు బెస్ట్గా ఉంటుంది అనే ఆలోచన నేను చెప్పేది అట్లా. సార్ బాబుమోహన్ గారు, మీరు ఎంత సక్సెస్ చూశారో, ఇక్కడ ఎవ్వరు ఆపలేనంత సక్సెస్, అంత ఖ్యాతి చూశారు ఇప్పటికీ. బట్ మీ వ్యక్తిగత జీవితంలో కష్టం కూడా చాలా చూశారు కదా చిన్నప్పటి నుంచి. అవును, మా అమ్మగారు 3వ తరగతిలో చనిపోయారు. మా నాన్న టీచరు. అమ్మని చాలా మిస్ అయ్యారు సార్. వరంగల్లో మా అమ్మ నాకు బాగా ఇష్టం. అంటే అమ్మ ఇష్టం లేనోడు ఎవరు ఉండరు. కానీ నేను స్కూల్ నుంచి రాగానే మా అమ్మ ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునేది. మా అమ్మ వంట చేస్తుంటే పక్కన కూర్చునేది. అమ్మ భుజం మీద చేయబెట్టి, తొడ మీద చేయబెట్టి ఏం వండుతుంది అట్లా చూసి ఆడపిల్లలాగా నేను హెల్ప్ చేసేది. అంత చిన్న వయసులు కూడా గుర్తున్నాయి నాకు ఇప్పటికీ. 3వ తరగతి అంటే ఎంత చిన్నవాళ్ళం కదా, 6 ఏళ్ళు 7 ఏళ్ళకుంటూ ఉండవు. తర్వాత మీ చెల్లికి మీరే పెద్దయ్యారు. నేనే ఫ్రెండ్ ఏంటి, తండ్రి కూడా నేనే. కొన్నాళ్ళు మా నాన్న కొద్దిగా అప్సెట్ అయ్యి ఉద్యోగం కూడా వదిలేసి ఇటు వెళ్ళిపోయాడు. 2 ఇయర్స్. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాడు. మళ్ళీ అప్పుడు మేము సెట్ అయిపోయినాం. మా చుట్టాలు ఎవరు చూడలేం మమ్మల్ని. నేను ఆ 3వ తరగతిలో ఉండి ఒక చెల్లిని పెట్టుకొని పెద్ద ఇల్లు పొద్దున్నే లేపుకొని ముఖం కడిగించి స్నానం చేయించి బట్టలు వేసి స్కూల్కి తీసుకుపోయి టీచర్లను బ్రతిలాడు. సార్ మా చెల్లి సార్, మా అమ్మ లేదు సార్, మీ క్లాసులో కూర్చొని సార్ అని. అమ్మాయి ప్లే స్కూలు, కానీ ఏదో ఒక క్లాసులో నాకు దగ్గర కనపడేటట్టుగా ఆ క్లాస్లోకి పోయి టీచర్తో అడిగి అక్కడ పెట్టి నేను మళ్ళీ చూసుకుంటూ ఓకే కూర్చుంది. అట్లాగే చదువుకున్నారు అంతే 5-6 తరగతులకు నేను కొద్దిగా సెట్ అయ్యాను. మళ్ళీ మా నాన్న రావటం, మళ్ళీ మేము కలిసి ఉండడం, ఖమ్మం షిఫ్ట్ అయిపోవటం. అప్పుడు మా అమ్మమ్మ ఊరిలో ఉన్నాం. మా నాన్న ఊరు మా అమ్మ ఊరు దగ్గర ఊరు, పక్క ఊర్లు. ఇక నాన్న టీచర్ కాబట్టి కొద్దిగా అక్కడ చేర్చినాక నేను సెట్ అయిపోయాను. నేను మా చెల్లి కూడా 1వ తరగతి 2వ తరగతికి వచ్చింది. మా నాన్న సెట్ అయ్యాడు కనుక మేము కూడా సెట్ అయిపోయాం. మళ్ళీ అక్కడ నుంచి క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, క్లాస్ లీడరు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫస్ట్. ఇక మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ నెంబర్ 1. స్టూడెంట్ లైఫ్ కూడా నెంబర్ 1, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నెంబర్ 1, క్లాస్ లీడర్గా నేను. ఇవన్నీ మళ్ళా ఆ నుంచి ఉద్యోగం, అక్కడ కూడా ఉద్యోగాలు కూడా నెంబర్ 1 కదా. అవునవును. ఇటు వచ్చేసరికి మళ్ళీ ఫిల్మ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ వరకు. బాబుమోహన్కి చెప్పండి అయ్యా పని, మీకు రాదయ్యా, బాబుమోహన్ పంపండి, బమ్మిని చేసుకొని వస్తాడు. ఒక సినిమా హాలు సీజ్ చేయాలి. నేను అప్పుడు సత్తుపల్లిలో ఉన్నాను. జలగ వెంకటరావు గారు సీఎం, ఆయన మండలకు నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్. నాకు అతను తెచ్చిస్తే నేను సర్వ్ చేసి సినిమా హాల్ సీజ్డ్ అని సీలేసి రావాలి. అందులో ఫస్ట్ షో టైంలో అది దమ్ముంటుందండి ఎవరికన్నా. చంపేరు సినిమా హాల్ వాళ్ళు. కానీ నేను మామూలుగా పోయి కూర్చొని చూసి కాసేపు ఉండి ఆ టికెట్లు మొక్కలన్నీ ఏరి నేను అవన్నీ తీసుకొని కలెక్టర్ గారికి పంపితే నన్ను మెచ్చుకున్నాడు కదా. అసలు ఈ తెలివితేటలు నీకు అసలు ఐడియా ఎట్లొచ్చింది? టికెట్లు ఆ షోకు సంబంధించిన టికెట్ ముక్కలు చించుతారు కదండి. అవునవును. అక్కడిని పడితే నేను ఒక 15-20 కలెక్ట్ చేసుకొని
ఎవరైతే ఆ లెటర్ తీసుకొని వచ్చిండో అతనికి ఇచ్చి పంపించిన. సీజ్డ్ అని లెటర్ పెట్టి దాన్ని ఎంత మెచ్చుకున్నాడు కలెక్టర్. మొత్తం మీరైతే ఎక్కడున్నా మీరు సంపూర్ణంగా లీనమైపోయి మొత్తం చేశారంతా. ఇప్పటి వరకు సినిమా యాక్టర్గా అంతే చేశాను, 3 సార్లు ఎమ్మెల్యేగా అంతే చేశాను, 2 రాష్ట్రాలకు మంత్రిగా అలాగే చేశాను. నాకు ఎక్కడ చెడ్డ పేరు లేదు అట్లా కూడా. కానీ బీజేపీ వాళ్ళకే అర్థం కావట్లేదు, అదే అర్థం కావట్లేదు. నాలాంటి వాడు పనికిరాడు. ఇప్పుడు ఏంటంటే విచిత్రం ఏంటంటే సార్, మీరు ఆ మధ్య బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీకు అదే టీఆర్ఎస్ టీఆర్ఎస్లో అప్పుడే తెలంగాణ వచ్చింది, అవును అప్పుడే టీఆర్ఎస్ వచ్చింది. ఇక నన్ను కేసీఆర్ గారు నేను బావా అని పిలుచుకుంటాం, బాగా క్లోజ్గా ఉంటాం. కానీ ఆ ఇంట్లో కొడుకు కూతురు అదంతా గోల అని కొద్దిగా నాకు నచ్చలేదు సార్. నాకు టికెట్ ఇవ్వద్దని గొడవ. ఇప్పుడు అసలు కనెక్షన్ లేదా సార్? అసలు ఎప్పుడైతే ఈ గొడవ స్టార్ట్ అయిందో, సారీ నేను 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, నేను కేసీఆర్ గారితో మాట్లాడి వెళ్తాను. 5 నిమిషాల తర్వాత ఎన్నిసార్లు ఏం చేసినా నేను రాను అని టైం అయిపోయింది, 5 నిమిషాలు వస్తా నేను బాయ్ అని వచ్చేసిన. ఎన్నిసార్లు అస్సలు నన్ను బావమరిదనే పిలిచేది, నేను బావగారనే పిలిచేది. మా అక్క నాకు బాగా ఇష్టం, సొంత తమ్ముళ్ళలాగా ప్రేమించేది మా అక్క నన్ను. అలాంటి బంధాన్ని చెడగొట్టుకోవాల్సి వచ్చింది. రాజకీయాలు అలా ఉన్నాయి, చెత్త రాజకీయాలు. ఇప్పుడు ఏమైంది, ఎట్లుంది సార్ పార్టీ అసలు బీఆర్ఎస్? ఇక నేను పాలిటిక్స్ మాట్లాడకూడదు అని పెట్టుకున్నాను 3 సంవత్సరాలు. ఎట్లా సార్ మీరు నెక్స్ట్ మళ్ళీ రావాలి కదా మీరు సీన్ లో? అప్పుడు ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయని అంటున్నారు. ఏమో ఆ టైంకి అవన్నీ నాకు తెలియదు, తెలిసినప్పుడు నేను మాట్లాడకూడదు. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు అప్పటికి నాకు సబ్జెక్ట్ కావాలిగా. అవును, ఎవరి గురించి మాట్లాడాల్సి వచ్చిన సబ్జెక్ట్ కావాలిగా. అది కాక ఇక నన్ను ఖచ్చితంగా పార్టీల తరపున ఆ మీటింగ్కి ఈ మీటింగ్ పంపుతారు, అది అలవాటే. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినోని, అది అలవాటే. కనుక నాకు ఒంట్లో బాగలేదు, అది కూడా నేను కూడా సెట్ అవ్వాలండి కొద్దిగా. నేను ఇప్పుడు మంచిగా సెట్ అవుతున్నాను, కొద్దిగా స్టామినా అని చూసుకొని దూకుడు ఎట్లా ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేది అప్పుడు దూకి చూపిస్తా అంతే. మళ్ళీ అప్పటి నుంచి మీకు ఇవన్నీ కలిపి చెప్తా కదా. అన్ని మేము వెయిట్ చేస్తున్నాం మీరు అన్నీ చెప్తారని. కానీ ఇప్పుడు ఐ థింక్ మీ మాటతో మీ అధిష్టానం చూసి ఈసారైనా సరిగ్గా ఖరారు చేసి మీకు సముచిత స్థానం ఇస్తుందని చెప్పి ఇస్తే వాళ్ళకే లాభం. అదే, ఎందుకంటే నేను జనరల్గానే ఓటర్స్లో 30% ఓట్లు నాకు ఫిక్స్ అయి ఉంటాయట ఏ కాన్స్టిట్యున్సీలోనైనా. అందుకని నేను ఎవరికి ప్రచారంగా పోయినా గెలిచేది కదా. అంతే. బీజేపీలో కూడా బండి సంజయ్ని నేనే గెలిపించిన ఇన్ఛార్జ్గా ఉండి. నేను రఘునందన్ బై ఎలక్షన్ కాకుండా నేనే ప్రచారం చేసిన దుబ్బాక. ఈటెల రాజేందర్ గారిని ఆఖరి రోజు నా స్పీచ్ అయిపోయింది, వచ్చి ఇట్లా పట్టుకున్నాడు నన్ను. ఇట్లా పట్టుకొని, అన్నా నన్ను గెలిపించినవే, రుణపడిపోయినాయి, నీకు రుణపడిపోయినాయి అన్నాడు స్టేజ్ మీద లాస్ట్ స్పీచ్ దారు. కానీ అలాంటి నన్ను వదులుకుంటారంటే బాబు మోహన్ దూరం పెట్టాలి, కానీ పని చేయించుకోవాలి మళ్ళీ. అందుకనే నేను నాకు ఒంట్లో బాగలేదు, నేను రాను అని చెప్పేసారు. ఇంకా అంతే. కాలం చాలా విషయాలకు సమాధానం చెప్తుంది కదా. ఈసారి కరెక్ట్గా చెప్తుంది. నన్ను కేంద్రం కూడా అర్థం చేసుకున్నప్పుడు మరి అది ఎటు పోద్దో, ఎటు తిరుగుద్దో, ఏం జరుగుద్దో మనం రేపు జరిగేది మనం చెప్పలేం కదా. నిన్న జరిగింది ఇప్పుడు చెప్పుకోగలుగుతాం, కానీ రేపు జరిగేది చెప్పేంత ఋషులం కాదు మనం, లేకపోతే మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. నా వృత్తి నేను చేసుకుంటున్నాను, నాది పాలిటిక్స్ నా వృత్తి కాదు, సేవ కోసం. నా దేవుడు ఎన్టీ రామారావు గారు నన్ను ఎంతో లైక్ చేసేవాడు. తమ్ముడు ఎక్కడున్నారు రండి, మీరు అక్కడికి వెళ్ళాలి ప్రచారానికి అని పిలిచేవారు నన్ను ఎన్టీ రామారావు గారు. షూటింగ్లో కూడా మేజర్ చంద్రకాంత్, అవును, దాంట్లో షూటింగ్కి రాగానే తమ్ముడు ఎక్కడ రమ్మనండి, నేను వచ్చి కూర్చుంటే పక్కన, తమ్ముడు చెప్పండి మా గురించి ఇంకేం మాట్లాడతారు మీరు అనుకుంటూ ఊక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నేను మాట్లాడుతుంటే వినేవాడు. నన్ను ఎంత ప్రేమించేవాడు. క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే పోయినా ఒకసారి నన్ను, బాబు మోహన్ ఎప్పుడు వచ్చినా తమ్ముడిని ఆపొద్దు, నా దగ్గర పంపించండి, పాపం చాలా సినిమాలు చేస్తుంటాడు, నా కోసం వస్తాడు నా తమ్ముడు అని అనేవాడు. ఒకరోజు గబక్కన ఉన్నారు అన్నగారు ఎక్కడ అని అంటే, పోండి సార్, మిమ్మల్ని ఆపలేం కదా మేము, పోండి. పోతే తమ్ముడు అయ్యో ఇది క్యాబినెట్ మీటింగ్, మీరు రాకూడదు, మేమే వస్తాం, మీరు వెళ్ళి వారి దగ్గర కూర్చోండి అంటే లక్ష్మీపార్వతి గారి దగ్గర కాఫీ తాగుతూ ఉండండి, మేము వస్తాం, క్యాబినెట్ మీటింగ్ రాకూడదు తమ్ముడు అని. అంటే నాకేం కోపం రాలేదు, నేనేం ఫీల్ కాలేదు అన్నట్టుగా మళ్ళీ ఆయన నవ్వితే వీళ్ళందరూ నవ్వి, అప్పుడు గమ్మత్తుగా హలో హాయ్ అని పిలిచేది అందరినీ. నేను నమస్కారాలు లేవు.
అప్పుడు లక్ష్మీపార్వతి గారితో కూడా మీకు బాగా బాగా అనుబంధం కదా. మరి అంటే అన్నగారు పిలిచి మాతో మాట్లాడండి కొద్దిసేపు, మేము ఇప్పుడే వస్తాం అనేవాడు కదా. ఏమిటో అబ్బాయి, మీ అన్నగారిని అందరూ అన్నగారు అని పిలుస్తారు, తర్వాత నిన్నే పిలుస్తారు, ఏంటో ఇది అని ఆమెనేది. భలే 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 సార్, అసలు మీరు నిజంగా కళాకారుడు సార్, అట్ హార్ట్, కంప్లీట్లీ హార్డ్ కోర్ సార్. ఇప్పుడు మీరు ఓకే, మీరు నటించిన సాంగ్స్ అన్నిట్లో మీకు బెస్ట్ జోడీ ఎవరు మీ దృష్టిలో? సిల్క్ స్మిత గారు అని కాదండి, సిల్క్ డాన్సరు అందగైతే చాలా అందంగా ఉంటారు సార్ ఆవిడ. అంటే అంటే మేము ఎవరో చూడలేదు, photogenic పర్సనల్గా చూడలేదు చూసి- కాబట్టి అలా అడుగుతున్నాం. కొద్దిగా కలర్ ఉంటారు, బ్లాక్ ఉంటారు, కానీ ముఖంలో కళ, ఆ అమ్మాయి నటన, అమ్మాయి చూపు, ఆ అమ్మాయి డైలాగ్ డిక్షనే వేరుగుండేది. ఏ బాస్ ఎక్కడికి వెళ్ళాను నిన్న రాలేను అని అట్లా మాట్లాడేది నాతో. చాలా సాడ్ గారు సార్, ఆవిడ వెళ్ళిపోయారు. సౌందర్య గారు వేరే పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. పాపం. మీకు బాధేస్తుంది అక్క తలుచుకుంటే, చాలా ఎంత బాధేస్తుంది. మీరు అందులో చాలా ఎందుకంటే సెన్సిటివ్ కదా. నన్ను ఎంతో అభిమానించేవాళ్ళు. చిన్న కందలతో పాటు చేయొద్దని చాలామంది పట్టుబట్టారు. మ్మ్. వద్దు, షూటింగ్ దగ్గరికే వచ్చి షూటింగ్ చేయడానికి వీల్లేదని. కానీ 1 year ఆడింది కదా ఈ సినిమా. 1 year 365 రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూశారు. మొత్తం అసలు తలుపులన్నీ తీసి బయట దాకా జనం. మాయలోడు కదా సార్ ఇది. మాయలేడు. అవును, ఇవన్నీ ఎవర్ గ్రీన్. 37వ సంవత్సరం నడుస్తుందంట ఆ సినిమా రిలీజ్ అయ్యి. మొన్న ఈ సినిమా ప్రొడ్యూసరు అచ్చిరెడ్డి గారికి అని చెప్తున్నారు, 37 సంవత్సరాలు కానీ నిన్ననే రిలీజ్ అయినట్టు ఉంటుంది ఇప్పటికీ ఆ పాట అవును. అని మెచ్చుకున్నారు కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. మ్మ్, మ్మ్. క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదండి. మ్మ్. ఇప్పుడు మాయలోడు ఉంది, డాడీ డాడీ మరే నాకు అది కావాలి డాడీ అని చేశాను. మళ్ళీ సాంగ్కి వచ్చేసరికి హీరో పిచ్చి క్యారెక్టర్ వేసి సాంగ్కి వచ్చేసరికి నన్ను ఒరిజినల్గానే చేయాలి, నువ్వు ఆ క్యారెక్టర్ లాగా చేయొద్దు అని అనేది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. మ్మ్. ఈ చిన్నరాయుడులో, పెదరాయుడులో ఇవన్నీ మీకు ఎవరు చెప్పించారు సార్? అంటే ఇవన్నీ సొంతంగా వచ్చేసినవి మీకు? అంతే, బాబమ్మనే చేయాలి ఈ క్యారెక్టర్ ఈ character. అని అట్లనే వచ్చినాయి. అయితే ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి మీరు, తర్వాత మీరు స్టడీ చేయండి కావాలంటే, అన్నీ గూగుల్లో దొరుకుతాయి ఈ సినిమాలు. ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదండి, ఒక గెటప్కి ఒక గెటప్ సంబంధం ఉండదండి, ఒక స్లాంగ్కి ఒక స్లాంగ్కి సంబంధం ఉండదండి. మ్మ్. అందులో ఊత పదం ఏదైనా పెడితే ఆ ఊత పదాన్ని ఎక్కడ సందు దొరికితే అందులో ఇరికిచ్చి మాట్లాడేవాడిని. అవును, మీ కాంట్రిబ్యూషన్ అది, మీ క్యారెక్టర్స్ అంత యూనిక్గా నిలబడడానికి. నాకు అంటే డైరెక్టర్లతో కూడా ఉండేది, దాన్ని నేను కొంచెం సరి చేసుకొని చెప్పడానికి ట్రై చేసేవాళ్ళం, మ్మ్, మ్మ్. దానికి క్యారెక్టర్కి సరిపడే విధంగా. మీరు బాగా పీక్లో ఉన్నప్పుడు, అంటే 2 గంటలకి కాల్ షీట్ మారిపోయి రౌండ్ ద క్లాక్ 24/7 పనిచేసిన 15-16 ఏళ్ళు కాల్ మీద కాల్ వేసుకుని డిక్టేషన్ ఇచ్చి పైసలు డిమాండ్ చేశారా? అస్సలు లేదా? నేను ఎప్పుడు సినిమా డేట్లు ఇచ్చేటప్పుడు అడ్వాన్స్ ఇస్తే తీసుకునేది, మిగతా డబ్బులు ఎంత ఏంటి అని నేను అడిగేటోని కాదు. వాళ్ళు ఎంత ఇస్తే అంతే. ఎంత ఇస్తే అంత. కొన్ని సినిమాలకైతే డబ్బింగ్ చెప్పిన దాకా డబ్బు రేటు సరిగో కవరు అని చూపించి నేను డబ్బింగ్ కంప్లీట్ చేసి వచ్చేసరికి వెళ్ళిపోయేవాడు ప్రొడ్యూసర్. పైసలు ఇవ్వకుండా ఎగ్గొట్టి. ఎక్కడిపోయేది లేరా ప్రొడ్యూసర్ గారు అంటే, డబ్బుల కోసం ఎటో పోయింది సార్, డబ్బులు రెడీ అన్నారు కదా మీరు, అట్లా చెప్పమన్నారు, మరి అట్లా చెప్పినాం సార్ అని అసిస్టెంట్ డైరెక్టర్లు అనేవాళ్ళు. నేను అది వెళ్ళిపోయాను. మోసం కదా సార్. మోసం, కానీ నేను మోసం అనుకునేవాడిని కాదు. ఒకసారి అయితే ఒక ప్రొడ్యూసరు, డబ్బులు లేవు సార్, మా ఆవిడ పుస్తకాలు గుర్తుపెట్టాను సార్ అయ్యో అని అంటే, అయ్యో అట్లెందుకు చేశారండి, నాకు అక్కర్లేదు డబ్బులు, నేనేం ఫీల్ కావట్లేదు అని వెళ్ళిపోయినా. డబ్బులు లేవు సార్ అని అంటే, ఏం పర్వాలేదు మీరు ఫీల్ కావద్దు, నేను అడగట్లేదుగా, బీ హ్యాపీ, రిలీజ్ చేసుకోండి మంచిగా, మీ డబ్బుల వరకనే వచ్చేటట్టుగా చిన్న పబ్లిసిటీ చేసుకోండి, నన్ను పిలవండి, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, షూటింగ్ ఆపేసి అయినా వస్తాను మీకోసం అని చెప్పి వెళ్ళిపోయానండి. సెకండ్ డే వచ్చి కూర్చొని ఉన్నాడు, నేను షూటింగ్ బయలుదేరి, ఏంటి మీరు వచ్చారు అంటే, సార్ మీ ఆశీర్వాదం ఉండాలి సార్. నా ఆశీర్వాదం ఉంది కదా, నేను డబ్బులు కూడా అక్కర్లేదని చెప్పిన కదా, ఇంకేం చేయమంటారు అన్న. అంటే డబ్బులు అడగటానికి వచ్చిండేమనుకున్నాను నేను, డబ్బులు లేవని ఇవ్వలేదు కదా. అవునవును, ఇంకా డబ్బులు అడగటానికి వచ్చిండ అంతే అనుకుంటాం మరి. అవును, డబ్బులు ఇవ్వటానికి వచ్చి మీ ఆశీర్వాదం కావాలి సార్ ఎందుకంటాడు కదా. అవును, చెప్పండి, నేను టైం అయిపోయింది, నేను లేట్ అవుతా షూటింగ్కి అంటే, కాదు సార్ మీ డేట్లు కావాలి సార్. డేట్లా? సినిమా రిలీజ్ కాలేదుగా. కాదు సార్, ఒక లక్ కలిసి వచ్చింది సార్, నాకు ఒక ప్రొడ్యూసర్, ఇద్దరం కలిసి చేద్దామని వచ్చాడు సార్, కానీ కండిషన్ పెట్టాడు, బాబు మనం ఉండాలి ఖచ్చితంగా, నువ్వే ఒప్పియాలి, నువ్వు ఉన్నావంటే చేయడు, నువ్వు డబ్బులు ఎగ్గొట్టినావు కదా, కానీ నువ్వే పోయి తీసుకురావాలి అని అన్నాడట. కనుక మీరు ఎట్లా చేయండి సార్ అని లేచి చేతులు పట్టుకున్నాడు. పట్టుకొని చేతులు ఆ కవర్ తీసి నా చేతిలో పెట్టేసిండు, అడ్వాన్స్ తెచ్చిన కవరు. ఎందుకండి పర్వాలేదు
మీరు అప్పులు గిప్పులన్నీ తీర్చుకోండి, నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఎన్ని రోజులు కావాలి? 12 రోజులు. ఓకే అన్నగానే కానీ మరి దానికి ఏమి ఇస్తావో చెప్పలేదు, దీనికి ఏమి ఇస్తావో చెప్పట్లేదు, డబ్బింగ్ అంతా చెప్పినాక డబ్బు లేవన్నావు అని అడగొచ్చు నేను. అవును. కానీ లేదు, నేను చేస్తున్నాను. చెప్పండి, ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పండి. సో ఎవరితో ఎప్పుడు మీకు అలా కయ్యం కానీ అస్సలు. ఏమీ లేదు. సో సార్ ఇది అడగచ్చు అడగకూడదు, మీరు, కోట గారు, బ్రహ్మానందం గారు అత్యధిక సినిమాలు ఎవరు చేశారు? ముగ్గురులో మీరే కదా? నంబర్ వైజ్ నెంబర్ వైజ్ ఒక్కొక్క సంవత్సరం నేను 55 సినిమాలు చేస్తే, అంటే టోటల్గా నేను 55 చేస్తే 56, 57 బ్రహ్మానందం చేసేవాడు. బ్రహ్మానందం 60 చేస్తే నేను 58, 59 చేసేవాడిని. బ్రహ్మానందం 70 సినిమాలు చేస్తే నేను 72 చేసేవాడిని. సో అలా ఫ్లక్చుయేట్ అవుతూ మొత్తం సర్దుకునేది అక్కడ. మొత్తం ఒకసారి అయితే 85 సినిమాలు చేశాను నేను, 78 సినిమాలే చేశాడు. అంటే అట్లా నాకు ఇతర లాంగ్వేజ్ సినిమాలు కూడా ఉండేవి కాబట్టి ఎక్కువ కనపడ్డాయి ఓవరాల్ లెక్క. అంటే వాళ్ళు ఎందుకు ఇతర లాంగ్వేజ్ వెళ్ళలేదు? రాదుగా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, డైలాగులన్నీ ఇంగ్లీష్లో రాసుకొని కరెక్ట్గా ఇప్పుడు తమిళ్ ఎలా పేస తెలియదు. తెలియదు. నేను తమిళ్, కన్నడ అయితే నేను రాసుకొని మన తెలుగు మాట్లాడటమే కదా. అవును. ఎందుకు వచ్చేవా అంటే కేవాయా రే, సేమ్ యాక్షన్ సేమ్ కదా, కనుక నాకు కొంచెం అర్థమైంది కనుక నేను ఇంగ్లీష్లో రాసుకొని చెప్పేవాడిని కనుక నాకు ఈజీగానే ఉండేది. తెలుగులో చేసినట్టే చేసేవాడిని. అట్లా నాకు ఈజీగా ఉండేది. ఈడ ఫైటింగ్లు పెట్టేది, ఆడ కూడా ఫైటింగ్లు పెట్టేది, ఈడ సాంగులు, ఆడ కూడా సాంగులు. నాకు ఖచ్చితంగా ఒక పేరు ఈ అమ్మాయి అని పక్కన అని చెప్పేటోళ్ళు. వాళ్ళకు లాంగ్వేజ్ వచ్చు కనుక కొంచెం అర్థం కాని దగ్గర ఇది నువ్వు చెప్పు తమిళ్లో లేక కన్నడలో అని ఆవిడతో చెప్పించి, ఓహో ఇది అప్పుడియా అనాలనా, అలాగా ఇవన్నీ వేసేవాడిని నేను ఎక్స్ప్రెషన్స్. అవును. కనుక క్యారెక్టర్ నేను మైనస్ చేసేవాడిని కాదు, అట్లా ఈజీగా చేసి పారేసేవాడిని. ఎంత మారిపోయిన లైఫ్. చిన్నప్పుడు అన్ని కష్టాలు చూశారు. చిన్న చెల్లిని మీరు చూసుకుంటూ స్కూల్కి 3వ క్లాస్ అమ్మనయ్యి అయ్యనయ్యి అయ్యి మొత్తం తీసుకెళ్లారు సార్. ఇప్పుడు ఎక్కడున్నారు సార్ మీ సిస్టరు? ఖమ్మంలో. బాగా అటాచ్మెంట్ ఉంటుంది. రాఖీ పండుగ వస్తుంది, మరి కట్టించుకుంటారా రాఖీ? అయ్యో, నేను ఒక దశలో రాఖీ కట్టించుకోవడం కుదరలే ఈ బిజీ షెడ్యూల్స్ వల్ల. ఆ అమ్మాయి భర్త కూడా చనిపోయాడు, చేతులారా చనిపోయాడు. ఆయన ఎండలో డ్యూటీకి వెళ్ళి వచ్చిండట బైక్ మీద. రావడం స్నానం చేశాడట 3 గంటలకు వచ్చి, ఎర్రటి ఎండలో పోయి వచ్చి సన్ స్ట్రోక్. అరగంటలో సన్ స్ట్రోకు, హాస్పిటల్కి తీసుకుపోయారు, గంటలో చనిపోయాడు. అయ్యో. ఇక ఇది నేను రాఖీలు కట్టించుకోవటం కానీ, నేను ఏదో ఏం చూసి సంతోషపడతాం. చిన్నప్పుడు ఏమో అట్లయింది, 2 పిల్లలు పుట్టేసరికి ఇట్లయింది అని కొద్దిగా. మరి మీకు ఆ తల్లి ప్రేమ ఎలా దొరికింది సార్ లైఫ్లో? ఇక తల్లి ప్రేమనా ఎంజాయ్ చేసింది ఏం లేదు, నిజమే. మా చెల్లి కొద్దిగా మా అమ్మలాగే ఉంటుంది మా చెల్లి. అందుకని అది కాక మా పిన్ని కూడా మా అమ్మ అక్క చెల్లెళ్ళు 5. మా అమ్మ నెంబర్ 1, నెంబర్ 5 మా చిన్నమ్మ. మా అమ్మ బాగా ఇష్టం అని, ఆమెకు కూడా మిగతా అక్కల కంటే ఈ అక్కే ఇష్టం. మమ్మల్ని కొంచెం చేరదీసి కొద్దిగా చూశారు కనుక నాకు కొద్దిగా అందులో మళ్ళీ ఏమంటేనే నాకు ఇష్టం. అమ్మ అని పిలిచేది నేను మా పిన్నిని. మా అమ్మ గొడవ పెట్టుకునేది, రే దానికి పెళ్ళి కాదురా, నువ్వు అమ్మమ్మ అంటే నువ్వు కొడుకు పుట్టి ఇంత కొడుకుండగా అలా పెళ్లి చేసుకుంటుండ అంటారా, ఏమనలేమా మా అమ్మ, నీకెందుకు అని నేను అనేది. అట్లా ఆమె చూడు, దేవుడు ముందే మా అమ్మ కంటే ఇష్టమైన పిన్నిని పుట్టించాడు, మళ్ళీ నన్ను ఇటు అటాచ్ చేశాడు. కొద్దిగా భగవంతుడికి ప్రణాళిక ఉంటుంది కదా సార్. అది ఆయన చెప్పి చేయడు కదని, చెప్పకుండానే కదా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అని. మీరు అయితే అదే మీకు ఒక టైంలో నేను విన్నది ఏంటంటే, మీకు ఎవరైనా విషం పెట్టే ప్రయత్నం చేశారా ఒక పాయింట్లో? నేను ఈ తనికెళ్ళ భరణిగాడు దొంగగాడిదే, అన్ఎడ్యుకేటెడ్ ఫెలో వాడు అని, వాడిని అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అని తిడతాను. పండితుడు కదా, కవితలు రాస్తాడు కదా, రచయిత కదా, అన్ఎడ్యుకేటెడ్ ఫెలో రా నువ్వు, అందుకనే రాస్తున్నావు. కరెక్టేరా, నువ్వే ఎడ్యుకేటెడ్ రా, నేను అన్ఎడ్యుకేటెడ్ అంటాడు. అంటే బాగా క్లోజ్గా ఉంటాం. అదే నేను తిడతా ఉంటామని, రే గాడిదే నీకు చదువు రాదురా, ఎందుకురా పుస్తకాలు పెన్నులు పెట్టుకొని తిరుగుతావు. అవునరా, ఏదో నేర్చుకుందామని అట్లా ఉండేది. మేము ఒకరోజు పాన్ తింటవారా అంటాడు, చల్ పాన్లేంటరా, అదేం అలవాటురా గాడిద అని తిట్టినాడు. సరేరా తిట్టురా, నువ్వు తిడితే నాకు సంతోషమేరా,
అన్నాడు. హ్మ్. మళ్ళీ సెకండ్ డేని అడిగాడు, అది తింటా, కొద్దిగా తింటారు, ఇంత తింటారు అన్నాడు. ఇంత కాదు, అరే అవి తీసి పడేస్తా అని తిట్టిన. మూడో రోజు ఢిల్లీలో షూటింగ్. అరే భరణి, పాములు తీయలేదేంటారు ఇంకా అన్నా. నీకెందుకురా, నీకు అసహ్యంగా కనపడతాయి కానీ ఆ పాములు, అందుకని నువ్వు భోజనం చేసి పోయినాక తిందామని పెట్టుకున్నా అన్నాడు. సరేరా, భోజనం చేసి వచ్చినా కానీ నేను ఇది కొద్దిగా చూద్దాం అన్నా. నా కొడక, నువ్వు అసహ్యం అన్నావు కదా, సరే తినచు అని ఇంతే ముక్క తీసిచ్చాడు. ఏంట్రా ఇదేం పాడరా అన్న. అన్నోడిని మరుసటి రోజు 4వ రోజు, అరే నాకు కూడా ఒక 2 పాలు తెప్పిరా అన్న. ఆ. నీతో నువ్వు 5-6 తెప్పించుకుంటావు కదా, నాకు కూడా ఒక 2 పాలు తెప్పిరా అన్న. పడిపోయావు నా కొడక, పడిపోయావురా అన్నాడు. 2 పాలు తెప్పించిండు, 2 పాలు తిన్నా. 5వ రోజు నాకు కూడా ఒక 5 తెప్పిరా అన్న. 5 పోయి రోజుకు 30 పాలు తినేది. అట్లా అలవాటైపోయిందా? చంద్రబాబు గారి ముందే నేను ఎమ్మెల్యేని అయ్యిండి, మంత్రిని అయ్యిండి కూడా నవ్వులుకుంటూ, అది కాదు బాబనా, నాకు అదంతా అనవసరం, నాకు ఇది కావాలా, నేను ఇక్కడ మాట ఇచ్చిన, ఇట్లా మాట్లాడేది. అంత అడిక్షన్ అయిపోయిందా? అంత అలవాటు అయిపోయింది. దీనికి ఒక కథ ఉంది ఇప్పుడు, అది చెప్తా. అయితే నన్ను పాన్లో పెట్టి అంటే ముందు బాంబులు పెట్టి లేపేయాలనుకున్నాను నక్సలైట్స్, కుదరలేదు. మిమ్మల్ని ఆ, మీరు అట్లా పోతుంటే బాంబులు పేలాయా? పెట్టి చంపాలనుకుని స్పాట్లో చూశారు. కానీ నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర నాకు ఒక ఎస్పీ గారు చెప్పారు, నువ్వు ఇట్లా టాయిలెట్కి పోతావట కదా ఫలానా దగ్గర అని అడిగారు నన్ను. అవునన్నా, అట్లా పోకూడదు, నువ్వు విఐపివి, నువ్వు ఇవాళ ఇక్కడ పోతావు, రేపు అక్కడ పో, ఇంకో రోజు అక్కడ పో, కానీ మన వేరే బోర్డ్స్ ఎప్పుడు తెలియకూడదు, నువ్వు అందులో నువ్వు మంత్రివి, నీ మీద రిక్కీ జరిగింది అని అంటే, ఆహా అట్టనా అని నేను మళ్ళీ ఒక రోజు ఫోన్ వచ్చింది ఎస్పీ గారు, బాబుమన్ గారు మీరు ఇప్పుడు పాన్ తీసుకున్నారు కదా ఫలానా దగ్గర అంటే, అవునన్నా, వెంటనే పడేయండి, దాంట్లో విషయం పెట్టారన్న. సంగారెడ్డి దాడుతున్నాను అంటే, అట్టనా అని అట్లే చేతులనే పట్టుకొని ఉన్నా. మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది, సాబ్ మై జహర్ लगाया साहब पान में మత్ నాకు సాబ్ బాహర్ పేక్ దేవ్ అన్నాడు. ఓ ముస్లిం అతను ఆ పాన్ కట్టినాడు. వెంటనే తీసి అట్లా పడేసిన బయట. మళ్ళీ పాన్ ముట్టుకోలేదు. ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఏదో మార్పు కనపడుతుంది అన్నారు. ఢిల్లీ నుంచి ఒక మంత్రి వస్తే భోజనానికి మన ఇంటికి తీసుకురా, నేను భోజనం ఇంటికి వస్తా, నేను ఎప్పుడు పోయినా బాగా చూసుకుంటాడు నన్ను అంటే తీసుకొని పోయినాం. భోజనం చేసి కూర్చున్నాం. చంద్రబాబు గారు నేను కూర్చున్నాం, ఇక్కడ ఆయన కూర్చున్నాడు. పాన్ దానిలోంచి కట్టుకుంటుండే చిట్ట సున్నం రాసి నన్ను ఇట్లా చూస్తున్నారు చంద్రబాబు గారు. నేను గమనించలే, ఆయన రాసుకోవడం చూస్తున్నా, ఇట్లా చూశాడు నన్ను. అప్పుడు నేను చూసిన అని, సీఎం కదా, వద్దు సార్ ఎందుకు, కాదు సార్, అదే ఎందుకు అంటున్నా, ఎందుకు తినని అంటున్నావు? లేదు సార్, చెప్తే బాగుండదు, వద్దు సార్, నేను తినను సార్, మానేసింది సార్. మానేసావా నువ్వు? షోగ్గా తింటావు కదా పాను, నువ్వు నా ముందు కూడా నవ్వులుకుతూ నువ్వు ఇటు నొరంతా ఊపుకుంటూ తింటావు కదా, తిని ఇప్పుడు నేనే తినమంటాను కదా, కట్టి ఏమనాలనా అంటే, వద్దు సార్ ప్లీజ్ సార్, నేను తినను సార్, మేము ముందు తినను సార్, నాకు చాలా భయం సార్. భయమా? నేను ఎప్పుడు అట్లా భయంగా చూడలేదు నిన్ను అని అన్నాడు. అంటే నేను ఇక వద్దు సార్, చెప్పకూడదు సార్ అనే మాట్లాడతాను. అదొకటే మాట, తిను అని మాట ఆయన అంటున్నాడు. క్యా హోరా తుమ్ దోనో, క్యా జగడ చల్రా క్యా అని ఆయన అన్నాడు. సాహిబ్ సింగ్ వర్మ అని ఢిల్లీ సీఎంగా పనిచేశాడు. తర్వాత ఇంకొక ఆయన సీఎం అయిన తర్వాత ఈయన దేశానికే లేబర్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్. ఎందుకు చెప్పాల్సింది ఇప్పుడు నాకు, నేను పోనీయను నేను అన్నాడు. అంటే నేను కట్గా చెప్తున్నా, అందుకనే అర్థమైంది, స్క్రీన్ ప్లే అర్థం అవుతుంది. అది కాదు సార్, ఇప్పుడు నేను పాన్ తిన్నాను అనుకోండి, మీకు కోపం వస్తుంది కదా సార్, మీ ముందు నేను పాన్ తినకూడదు కదా సార్, మరి తప్పు చేసినప్పుడు మీరు శిక్షిస్తారు కదా సార్, అందుకే తిన్నాను అంటున్నాను సార్ అంటాడు. లేదు ఎందుకు అట్లా అనుకున్నావు అన్నాడు. కాదు సార్, ఫలానా ఆయన తప్పు చేస్తే తీసేశారు కదా సార్ మంత్రి పదవి నుంచి, ఫలానా ఆయన తప్పు చేస్తే తీసేశారు కదా సార్, నేను పాన్ తింటే ఇది కోపం పెట్టుకొని నన్ను కూడా తీసేయచ్చు కదా సార్, నా మంత్రి పదవి పీకేయచ్చు కదా సార్ అన్న.
మంత్రి పదవి పీకేయచ్చు కానీ అనగానే ఇక కడుపు అప్పటిదాకా పోయి పట్టుకున్నాడు 45 నిమిషాలు అందాజుగా. ఇక నవ్విండు పడి అరే క్యూ వస్తున్నాయి దోనో వస్తున్నాయి అప్ తక్ లడ్లియే అవసరమే అంటే ఇక నవ్వుకుంటూ చెప్పి ఇక నా గురించి ఏదేదో చెప్పిండు. ఇక అంటే అట్లా చేశాడు వాడు భరణి గారు నన్ను పాన్ కట్ అలవాటు చేసి కట్ చేయడం. చంద్రబాబు గంట సేపు నవ్విందాక చేశాడు. అప్పుడు ఈ మానేసినప్పుడు మళ్ళీ నేనే ఆశ్చర్యపోయినాను. నేనే అలవాటు చేసుకున్నా. మీరే తినరంటే వద్దురన్నా, మరుసటి రోజు కొద్దిగా గీరన్నా, ఆ మరుసటి నాకు 2-3 దేరన్నా, 5-6 దేరన్నా. మళ్ళీ నేను రోజుకు 30 పాన్లు తినడానికి పోయినా. 30 పాన్లు తినేస్తారు? 30 తినేది. జరదా వేసా? జరదా కాదు, కిమాం పాన్. కిమాం జరదా కాదు, జరదా ఉంటుంది కానీ ఇక అది లైట్గా కిమాం అంటారు దాన్ని. అన్ని తినేటోని పాన్లో విషయం ఉంది పడేయండి అని అక్కడతో వదిలిపడేశారు అంతే. మళ్ళీ ఈ రోజు వరకు నో పాన్. ఓన్లీ పాన్ కార్డ్ సార్. పాన్ కార్డ్ జోక్ వేసాను సార్. పాన్ కార్డు ఉంది కానీ అది ఎప్పుడు ఇంట్లో పెట్టెలోనే ఉంటుంది. దాంతో అవసరం రాలేదు నాకు. అదే అర్థమైంది. లోన్లు తీసుకుంటే వాళ్ళకి అవసరం వస్తుంది, అప్పులు చేసే వాళ్ళకి అది అవసరం వస్తుంది. అప్పులు చేయలేదు సార్ ఎప్పుడు? ఎప్పుడు ₹1 కూడా అప్పు చేసే అవసరం. మంచి అలవాటు సార్, చాలా గొప్ప అలవాటు. మీకు నమస్కారం నిజంగా ఈ విషయంలో. నాకు అవసరం రాలేదు కదా, దేవుడు ఇస్తూనే ఉన్నాడు కదా ఎప్పటికప్పుడు. అది కరెక్టే. అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు అంటే నాకేం తెలియదు, డబ్బులు అంటేనే తెలియదు. నా టీచర్సే నన్ను చూసుకునేవాళ్ళు. వాళ్ళ పిల్లలతో పాటు నేను భోంచేసేది, వాళ్ళ ఇంటనే వాళ్ళ పిల్లలతో పాటు. వాళ్ళకి అప్పుడు ఏం తెలుసు అసలు, ఇంత ఒక లెజెండ్ మా ఇంట్లో పుట్టారు, ఇలా మా స్కూల్లో ఉన్నాడని చెప్పి. ఒక టీచర్ మురళి సార్ అని ఉండేది, ఆయన చూసిండండి నేను సినిమా యాక్టర్ అవటం. నేను ఖమ్మం పోతే బ్రహ్మానందం పట్టడం, వచ్చి కౌగిలించుకొని నా పరువు నిలబెట్టావురా, నిజంగా నాకు ఎంత గర్వంగా ఉందో అని నన్ను కౌగిలించుకొని కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకున్నాడు. నా బండి పోతుంటే ఊరేగింపు బండి దూరంగా నిలబడి అట్నే చూసుకుంటూ నిలబడ్డాడు. అది మరవలేంది అది. ఆయన వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళతోనే నేను పడుకునేది. అందరు ఇట్లా వరుస చేసుకొని ట్యూషన్ చెప్పి, ట్యూషన్ అయిపోయినాక హోంవర్క్లు రాసుకున్నాక అట్నే పడుకునేది. ఆడనే కింద చాపలు వేసుకొని అందరం. అంటే అంత నన్ను ప్రేమించడం అంటే గొప్ప చిన్న విషయం కాదు. ఒక టీచర్ అయ్యండి, ఆ టీచర్ అంటే మిగతా టీచర్లకు కూడా భయం, లోకలోడు. అందులో కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అదంతా అనమాట. మురళీధర్ అని భలే లైక్ చేశాడు నన్ను. మీరు చాలా ఈవెంట్ఫుల్ లైఫ్ సార్. ఇంత ఈవెంట్ఫుల్ లైఫ్ కానీ చాలా కష్టపెట్టిన విషయం ఏది అంటే మీ కుమారుడి విషయమే ఉంటుంది కదా? అవును, బాగా. అప్పుడేమో ఏం తెలియదు అమ్మ చనిపోయినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఇన్సిడెంట్ అంటే ఇదే మా బాబుది. చాలా టైం పట్టింది, చనిపోదామని అనుకున్నా. ఎవడి గోల వాడిది. ఆ టైంలో నేను 3 నెలలు రూమ్లోంచి బయటికి రాలే. ఆ రోజు ఎందుకో బయటికి వెళ్ళి ప్రకృతిని చూడాలని బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడి ఉన్నాను. ఈవి సత్యనారాయణ చూశాను నన్ను. మా ఇంటి దగ్గరలోనే ఉండేది ఆయన కూడా రోడ్డు మీదకి వచ్చాడు. టికెట్లు బుక్ చేసాడు. రేపు బయలుదేరుతున్నారు, రేపు బ్యాంకాక్కి 50 రోజులు షూటింగ్. నన్ను బాబుమోనేనా అని అడిగాడట. బాబుమోనే సార్ అంటే, అరే పిలవండి ఏమండి అయినా మన కంటికి కనపట్లేదు అంటే గబగబా మేనేజర్ పరిగెత్తుకొచ్చి నన్ను తీసుకుపోయాడు. సో ఈవీ గారు రమ్మంటున్నాడు. ఏం బాబుమోహన్ ఇట్లా అయిపోయినావు అంటే, చనిపోదాం అనుకున్నా, ఎందుకు బతకాలని ఇష్టం లేదు, బాబు దగ్గర జరిగినాక నాకు ఏంటో పిచ్చోళ్ళలాగా అయిపోయిందన్న. బాగానే పేరు సంపాదించి నన్నే చేసిన కదన్న, చదువుకోవటం కూడా బాగా చదువుకున్నాను. ఇక చాలే అన్న పిచ్చిమాట మాట్లాడకు, రాను నాతో రా, రేపు మేము ఎవడు కూడా వాళ్ళ షూటింగ్ బ్యాంకాక్ వెళ్తున్నాం, నువ్వు ఇప్పుడు పోయి బట్టలు సర్దుకొని అన్నీ తెచ్చి నాకు ఇంట్లో పెట్టు, నీ సూట్ కేసు అన్నీ, మనం ఇద్దరం కలిసి నా కార్లోనే మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, మీరు ఏం చేస్తున్నారో ఎంతైనా కానీ టికెట్ కొని పారేయండి అని చెప్పాడు. టికెట్ తయారైంది. మరుసటి రోజు మధ్యాహ్నం బయలుదేరినాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళినాం. 46వ రోజు నాకు వర్క్ అయిపోయింది. నేను మామూలు బాబుమోహన్గా హైదరాబాద్ వచ్చిన, ఒక్కరిని పంపిండు నన్ను. అంటే వర్క్ మిమ్మల్ని రక్షించింది. అందులో లీనమైపోయేసరికి అంత మర్చిపోయాను. అసలు ఇప్పుడు చెప్పిన సంఘటనలు కూడా పావన మర్చిపోవటం కానీ, నైట్ అండ్ డే 12 నెలలు పనిచేసి, సంవత్సరాలు పనిచేసి నేను ఎప్పటికప్పుడే ఎరైజ్, ఎంతటి సంఘటన అయినా అప్పటికప్పుడే మర్చిపోయేది.
అసలు ఓ మంచి స్పీడ్లో వెళ్ళిపోయే బండిని బాబుమోహన్ ఉంటే నటించమని సినిమాలు చేయమని ఆ బ్రేకు అసలు ఎంత సఫర్ కావాలి. నేను మామూలుగానే ఉన్నా, నేను అసలు ఏం పట్టించుకోనట్టు నాకేం తెలియనట్టే ఉన్నా. మళ్ళీ వాళ్ళు దాసరి గారి దగ్గర వచ్చేప్పుడు నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను. వాళ్ళు మొక్కలను నెట్టు వేసుకొని ఇట్లా వాళ్ళు ఉన్నారు. అది అట్లా నేను ఉండాలి అసలు. ఇది నా ఆన్సర్స్గా కూడా దాసరి గారికి అయ్యో నేను కాదు సార్, వాళ్ళే నటించమని ప్రొడ్యూసర్లకు చెప్పారు సార్. ప్రొడ్యూసర్లు ఏమో నాకు పాటలు పెట్టడం. కానీ ఇంకా కారణం అర్థం కావట్లేదు సార్, ఎందుకు నటించామని చెప్పారు? మీరు డామినేట్ చేస్తారు. ఈర్ష్య. మీకేమన్నా రెమ్యూనరేషన్ ఎక్కువ ఉండేది ఆ టైంలో? రెమ్యునరేషన్ గొడవ కాదు, మీరు వస్తే డామినేట్ అవుతారనా? ఇక ఏమనుకున్నారు అంతకంటే నేను ఎక్కువ చెప్పలేరు. అదే సాటి మిత్రుల గురించి నేను మిత్రులే ఇప్పుడైతే మస్తు దోస్తే కదా సార్. ఈ రాష్ట్రం అంతా అసహించుకుంటారు. ఒకళ్ళను ఎందుకు అసహించుకోవాలి? జరిగిన సంఘటనలు ఎందుకు చెప్పాలి నేను? అంటే అంత సంఘటనలు జరిగాయి అయితే మీకు? చాలా జరిగింది, చాలా చాలా. కానీ నేను వినలేదు, నాకేం కనపడలేదు, నాకేం వినపడలేదు అని ఉన్నా కనుక నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పటికీ నాకెక్కడన్నా సన్మానం జరిగితే కూడా ఎంక్వైరీలు చేసి ఇట్లా వాడికి జరిగిందట కదా, అయ్యో వాడు అంతేరా ఇట్లా అని మాట్లాడుకుంటుంటారు. ఓహో, ఒకళ్ళిద్దరే అందరి దగ్గర అయితే వెళ్ళిపోయారు, మహానుభావులు వెళ్ళిపోయారు. కోట శ్రీనివాసరావు గారు పాపం మంచివాడు బిడ్డ. ఎవరు ఇప్పుడు అన్ని కులాలు మతాలు అన్నీ కలిసిందే కదండి సినిమా ఇండస్ట్రీ. ఒకే కంచంలో ఇద్దరం భోంచేస్తాను. అరే తొందర రారా, నేను వేరే షూటింగ్ పోవాలి అంటే నువ్వు తినన్నా, నేను తర్వాత తింటలే, ప్లేట్లు లేవు, రాబోయ్ ప్లేట్లేదు ఏం లేదు, ఇద్దాం ఎంత ఇగో ఇటు నువ్వు తిని ఇటు నేను తింటుందా, పట్టరా అని నా ముద్ద కలిపి పెట్టేవాడు. ఎవరు సార్? కోటగారు. ఇది కూడా తట్టుకోలేకపోయారు కొందరు. వీళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉంటారు ఏంటి అని. దాని తర్వాత కూడా మళ్ళీ మీ ఇద్దరం కలిసిపోయి అంతే ఉన్నాం ఫ్రెండ్లీగా. కానీ బాగా అభిమానించేవాడు. నా మైండ్ సెట్ అతనికి బాగా నచ్చింది. ఏమన్నా వీడు అసలు కోపానికి రాడు, ఫీల్ కాడు, పాపం మంచోడు వీడు, వినేమనకూడదు. ఒకసారి మాత్రం వాణిశ్రీ గారు బొబ్బిలి రాజా షూటింగ్, నన్ను పొద్దుటి నుంచి అదో ఇదో అని అంటూనే ఉండి ఆమె వింటుంది. నన్ను పిలిచింది. ఆమె నేను బొబ్బిలి రాజాలోనే ఫస్ట్ టైం చూడటం వాణిశ్రీ గారిని చూసే అవకాశం నాకు రాలేదు. ఆ అదృష్టం డే ఆ రోజు. అక్క గుడ్ మార్నింగ్ అన్న, తమ్ముడు గుడ్ మార్నింగ్ తమ్ముడు అన్నది. తర్వాత తమ్ముడు గుడ్ మార్నింగ్ అని అనేది మరుసటి రోజు నుంచి. ఆమె నన్ను చూడంగానే నేను అక్క అన్నాను, నన్ను చూడంగానే తమ్ముడు అన్నది. ఇక నాకు అరే నన్ను తమ్ముడు అన్నది, పెద్ద స్టార్ కదా. అవునవును, బొబ్బిలి రాజా ఆ షూటింగ్లో అని నేను ఆడ కూర్చుంటే నన్నే అబ్జర్వ్ చేస్తుంది, నవ్వుతుంది నన్ను చూసి. అక్క నేను అక్కడికి వస్తాను, రా తమ్ముడు, అరే కూర్చోయండి రా అక్కడ దగ్గర. అబ్బా మిమ్మల్ని చూడటం ఏంటి అక్క, నేను నా అదృష్టం కాకపోతే. లెజెండరీ యాక్టర్. అమ్మో సామాన్యం. నెంబర్ 1గా ఎన్నాళ్ళు ఉందా, అందరు హీరోలతో ఆమె హీరోయిన్గా. అయితే నన్ను బనాయించటం, ఆ మాటలు ఈ మాట సూటిపొడిగా అనటం ఇవన్నీ వింటుంది. ఫస్ట్ పిక్చర్ నాకు కోటగారితో. విని నన్ను పిలిచి అడిగింది, నిన్ను టీచ్ చేస్తున్నాడు కదా, నేను ఏడిపిస్తున్నాడు కదా అంటే, అవునక్క నువ్వేమైనా ఫీల్ అవుతున్నావు? బే లేదక్క, ఇట ఎంతరో కలుస్తుంటారు, ఇది ఒక జర్నీ కదక్క, ఇంత మంచి తమ్ముడిని ఏడిపిస్తున్నాడు కదా, నువ్వు ఆడ కూర్చో, కోట రావా అని పిలిచింది. కోట ఇటు రావా, ఏంటి సీనియర్ నటుడు నువ్వు ఏంటి, మా తమ్ముడిని చాలా అంటున్నావు, నేను అన్నీ వింటున్నాను, ఆయన ఏం పట్టించుకోవట్లేదని, లేకుంటే సీనియర్ నటుడిని అయిపోయినాయి కానీ నేను ఏదో అనుకుంటున్నాను, మరి నేను సీనియర్ కదా నీకంటే, నేను కూడా తిట్టొచ్చుగా, నేను కూడా టీచ్ చేయొచ్చుగా, నేను బాగా ఇచ్చారు అని. నేను ఇంకొకసారి వింటే మాత్రం నిన్ను వదిలిపెట్టను, వార్నింగ్ అనుకో, నువ్వు ఏమైనా అనుకో, తమ్ముడు మంచోడు, ఫ్రెండ్లీగా ఉండాలయ్యా. మేము ఎంతోమంది ఎలాంటి పిక్చర్స్ చేసాం, మేము ఎప్పుడు అనుకుని మా హీరోయిన్లో కూడా మేము ఫ్రెండ్లీగా ఉండేది. వాళ్ళ ఇంటికాడ నుంచి ఏదైనా తెస్తే నేను తినేది, నా దగ్గర నుంచి ఏదైనా తెస్తే వాళ్ళు తినేది, ఇంత బాగుండేటోళ్ళం మేము. పనిలోకి వచ్చిన తర్వాత మా ఇవన్నీ పక్కన పెట్టేది, ఈర్ష్యలు ఉన్నా ఏమున్నా కూడా మేము అసలు కేర్ చేసేవాళ్ళం కాదు. ఇదేంటే పొద్దునక వచ్చినక ఆ నుంచి నువ్వు కుక్క మీద ఇవన్నీ అనేసింది. ప్రతి దానికి వాడిని ఏదో ఒకటి అంటాం, పాపం తమ్ముడిని అని అన్నది. ఆ రోజున నాకు ఎంత ధైర్యం వచ్చిందో. ఆ తెల్లారి నుంచి నేనేమనలేదు, ఇక
నాతో ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఏంటి మారిపోయావా, మారినట్టేనంటావా లేక నా ముందేనా? లేదు లేదండి నేను అన్నాను, పాపం వాడు మంచోడు అని అన్నాడు. అని ఆమె కనపడంగానే నా భుజం మీద చేసి రారా ఒకసారి అక్కడ పోయిద్దాం అని తీసుకుపోయాడు. ఇట్లా నన్ను భుజం మీద చేపెట్టుకొని అక్క సినిమాల గురించి ఆమె చేసిన క్యారెక్టర్ల గురించి చెప్పి మొత్తానికి కాకపట్టేసిండు. అట్లా గొప్ప జీవితం అదొకటి సార్. పాపం. మీకు ఒక ర్యాపిడ్ ఫైర్ సార్. నేను అడిగే చాయిస్ల్లో ఒకటే చెప్పాలి, తర్వాత ఎందుకు ఏమిటి ఎలా. ఓకే. అప్పటి దర్శకుల్లో దాసరి గారు, కోడి రామకృష్ణ గారు, ఒకటి చెప్పండి. ఇద్దరు కాదు, వాళ్ళు ఒక్కళ్ళే. ఓహో, ఇద్దరు ఒకళ్ళే. ఇద్దరు ఒకళ్ళే. ఎందుకంటే దాసరి గారు కోడి రామకృష్ణ గారికి గురువు. అవును. ఫస్ట్ పిక్చర్ ఇచ్చిన డైరెక్టర్ గారు. నాకు ఫస్ట్ పిక్చర్ ఇచ్చిన డైరెక్టర్ గారు కోడి రామకృష్ణ గారు. కనుక ఈయన గురువు, ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ గారికి గురువు. అవును. కనుక ఈయన గురువు నాకు, ఆయన గుగ్గురువు. గుగ్గురు. అవును, అంతే కదా. అంతే కదా. అంతే అంతే. నాన్న తర్వాత తాత అనాల్సిందే కదా. అవును. అట్లా నాకు ఇద్దరు రెండు కళ్ళు. అదే దాసరి గారు కోడి రామకృష్ణ గారు గురువు, ఉమ్. కోడి రామకృష్ణ గారు నాకు గురువు. దాసరి గారు మొదటి సినిమా కోడి గారికి ఇస్తే కోడి గారు మొదటి సినిమా నాకు ఇచ్చారు. కనుక ఈయన గురువు, ఆయన గురువు అని పిలుచుకుంటాను. గొప్పగా చెప్పారు సార్. తర్వాత తరంలో కృష్ణారెడ్డి గారు, ఈవీవి గారు. కష్టం చెప్పడం. ఎందుకు చెప్పడం, ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. ఇప్పుడు మన చేతికి 5 వేళ్ళు ఉంటాయండి, ఒకే తిరుగున్నాయా? 5 వేరు ఉంటాయి, ఒకే పని చేస్తాయా? కానీ ఒకటి కనుక ఇట్లా పెట్టి మిగతా వాటితోటి మనం ఏదైనా చేయగలుగుతామా? ఏం పని చేయలేము. 5 కలిస్తేనే పనులు అవుతాయి. ఇది సినిమా. ఈయన స్టైల్ వేరు, ఆయన స్టైల్ వేరు. ఈయన హిట్లు ఇచ్చాడు, ఆయన హిట్లు ఇచ్చాడు. అంతకుముందు జంజాల గారు కొందరు ఇట్లా ఉండేవాళ్ళు. కానీ ఈవీవి గారి కంటే ముందు కృష్ణారెడ్డి గారే డైరెక్టర్. తర్వాత ప్రేమక ఇది నుంచి దంచుకుంటూ వచ్చాడు. అవును. ఇద్దరు నువ్వా నేనా అని సినిమాలు తీసేవాళ్ళు. డైరెక్ట్గా తెలిసిపోయేది, నువ్వు ఈ సినిమా తీసావు కాదు, నేను దీన్ని మించింది తీస్తా అని కథ మార్చి స్టైల్ మార్చి తీసుకుంటూ ఇద్దరు కూడా పాటలు గీటలు అన్ని క్యారెక్టర్స్ అన్నీ ఇద్దరు సినిమాల్లో కూడా నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్లే వేసేవాడిని. నువ్వు ఆడ చేసిన ఒక క్యారెక్టర్ నా సినిమా మీద అక్కడ బాగా వచ్చింది అని ఈయన అనుకోలేదు, ఈయన కంటే బాగా వచ్చిందని ఈయన అనుకోలేదు. ఎక్కడి నుంచి వస్తున్నావు, నిన్న ఎక్కడ చేసినావు షూటింగ్? నేను ఈవీ గారు చేసిన అటనా బాగా చేస్తాడు కదా అది. ఇదనేమో కృష్ణారెడ్డి గారి అనేది. ఈవీ బాబు నిన్న ఎవరిది షూటింగ్? కృష్ణారెడ్డి గారిది. ఏంటి అలా పాడబెట్టిండా? లేదన్న, సీన్స్ ఇవాళ. మంచోడే, మంచి క్రియేటర్. ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు ఆయన గురించి అయినా ఈయన గురించి అయినా. కానీ ఇద్దరు కామెడీని బేస్ చేసే ఆయన స్టైల్ ఆఫ్ పిక్చర్స్ మేకింగ్ వేరుగుండేది, ఈయనది వేరుగుండేది. అవును. కనుక వాళ్ళు ఎప్పుడు పోటీ అని ఎప్పుడు అనిపించరు, అనుకోలేదు వాళ్ళు. ఎందుకంటే నేను ఇద్దరికి ఈక్వల్గా చేశాను కదా సినిమాలు. ఆయనకు 10 రోజులు ఇస్తే ఈయనకు 10 రోజులు, ఈయనకు ఒక రోజు ఇస్తే ఒక రోజు, అట్లా చేసేవాడిని. కనుక నాకు ఇద్దరు గ్రేటే. సార్ రాజకీయాల్లో అన్నగారు కేసీఆర్ గారు, అన్నగారు ఎన్టీ రామారావు గారు మ్యాచ్ కాదే, అసలు మ్యాచ్ కావట్లేదు అంటారు. కారు కదా, కారణజన్యుడు ఎన్టీ రామారావు గారు. కారణజన్యుడు కాబట్టి ఎన్టీ రామారావు మనిషి రూపంలో ఉన్న దేవుడు ఆయన. కేసీఆర్ గారు ఆయన కొడుకు పేరు ఏం పెట్టుకున్నారు? తారక రామారావు అని పెట్టుకున్నారు. ఎన్టీ రామారావు గారి తల్లిదండ్రులు పెట్టిన పేరు తారక రామారావు గారు కదా. అసలు ఆయన కొడుకు పేరు ఎవడన్నా పెట్టుకోవడానికి ట్రై చేసినారా కనీసం? దేవుళ్ళ క్యారెక్టర్లు వేసి, రాముడిగా వేసిన, కృష్ణుడిగా వేసిన, దుర్యోధనుడిగా వేసిన, రావణాసురుడిగా వేసిన యాక్టర్ అంటే ఎన్టీ రామారావు గారు. రాముడు అంటే ఎన్టీ రామారావు గారు. అంతే కదా. అట్లా పూజించి కారణజన్యులు ఎన్టీ రామారావు గారు. కానీ అసలు పోల్చడానికి సరిలేదు. సార్ మీ 2 రంగాలు, 2 కళ్ళు, నటన, రాజకీయం. అవును. దేనికి ఎక్కువ మీరు కొంచెం మొగ్గు చూపుతారు? నటనేనా? ఒకటి వెజిటేరియన్ అనుకోవచ్చు, ఒకటి నాన్ వెజిటేరియన్ అనుకోవచ్చు. ఇప్పుడు వెజిటేరియన్ అయిపోయారు కదా సార్ మీరు. నేను కాదండి, సమాజం. అదే కరెక్టే. సమాజానికి అర్థమయ్యేది, సమాజానికి సరిపోయేటట్టుగా చెప్పాలి ఆన్సర్. మీరు సామాన్యులు గారు కదా మాకు. సార్ ఒకటి సేవ, ప్రజాసేవ. అది అందరికి రాదు. సేవ మహత్తరమైంది. అలాగని రాజకీయం సేవ. అవును. ఇది నటనేమో ఎదుటి వాళ్ళని నవ్వించేది, ఆనందపరిచేది. అది సేవే కదా ఒకలాగా. అంటే మీరు ఎంత వృత్తి అయినా అదే అంటున్నాను. అది సేవే, ఇది సేవే. ఇదేమో నటన పరంగా నవ్వించటం, అదేమో సేవ పరంగా నవ్వించటం. కానీ రెండిట్లలో నేను ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకోవటం నా అదృష్టం. అంతే కదా. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇప్పటికీ దేవుడు అంటారు. బాబుమోహన్ గారు దేవుడు. అంకుశం, మామగారు 2 సినిమాలు. రెండే.
ఎందుకంటే ఒకటి చెప్పండి సార్, ఏదైనా ఒకటి కాదు, ఒక్క ఆన్సర్ నా ఆన్సర్ కరెక్ట్ కాకపోతే నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇది కాంపిటీషన్, నేను ఓడిపోను. అంతే. అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే ఓడిపోయినట్టు. అంకుశము ఒక రాజకీయపరమైన, నేను ఒక సారా కాంట్రాక్టర్ క్యారెక్టర్. మామగారు ఒక అడుక్కునేవాడు, అదేమో కోటీశ్వరుడు, సారా కాంట్రాక్టర్. కనుక ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. దానికి ఎన్నో అవార్డులు వచ్చినాయి, దీనికి ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఇదేమో థర్డ్ పిక్చర్, ఏది అంకుశం. అదేమో 50-60 సినిమాల తర్వాత మామగారు. దీంట్లోనేమో కామెడీ విలన్, దీంట్లో ప్యూర్ కమెడియన్. కాబట్టి పోల్చలేము. కనుక పోల్చలేము. రెండింటికి కూడా 100కి 100 మార్క్స్ తెచ్చుకోగలిగింది అంటే అది నా పూర్వజన్మ సుకృతం. ఆ కళామ తల్లి దీవెన. నేనేం చేయలేదు, నాకేం రాదు. కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు ఇద్దరు మిత్రులే నాకు. ఇద్దరం కూడా పోటీపడి నటించేది. కొన్ని పేపర్లు కానీ సినిమా ఇండస్ట్రీలో కొందరు పెద్దలు కానీ మాకు పేర్లు పెట్టారు, 3 ఇన్వైటబుల్స్ అని. ఈ ముగ్గురు ఉంటేనే సినిమా, ఈ ముగ్గురు లేకుంటే సినిమా లేదు. 3 మహారథి అదే అన్నారు చాలామంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అన్నారు. 3 ఇన్నోవేటబుల్స్, వీళ్ళు లేకుంటే సినిమా లేదు అని. అంత ఒక టైం అట్లాగే ఉండేది కూడా. వీళ్ళు ముగ్గురు ఉన్నారా లేదా అని చూసేవాళ్ళండి. బాబుమోహన్ ఉండా, అంతేకాదు ముగ్గురు ఉన్నారా లేదా అని చూసేవాళ్ళు. కొద్దిగా ఈ మామగారు, మాయలుడు ఈ సినిమాలు వచ్చిన తర్వాత ఇక అసలు ఆ చినుకు చినుకు అందరితో పాట తర్వాత బాబుమోహన్ ఉండా లేడా, లేడా బాబుమోహన్ అరే అని సినిమా చూసేవాళ్ళు గారు. అది వాల్ పోస్టర్లుగా కూడా ఫోటో పెడితే ఫోటో చూసి ఉన్నాడు బాబుమోహన్ ఉండి పదండి అని పోయేదట. నేను విన్నది కాదు, నాకు చెప్పినారు సినిమా పెద్దలు. కనుక అది పూర్వజన్మ సుకృతమే. బాబుమోహన్ గారు, ఫైనలీ సార్ మీరు పార్టీ ఏమన్నా మారుతారా? ఇంకేం అనుకోలేదండి. ఆ మారే అవకాశం వచ్చుదో రాదు. అసలు నేను పాలిటిక్స్ ఎందుకంటే మీరు టీడీపీలో ఉండి మరి రేవంత్ రెడ్డి గారు కూడా మీకు చాలా దగ్గర ఉంటారు. అయ్యా నా తమ్ముడు, నన్ను బాబన్న అని పిలిచేది, నేను నా తమ్ముడు అని పిలిచేది. నేను మంత్రి, ఆయన ఎమ్మెల్యే ఎంట్రీ. కనుక కాలం నిర్ణయిస్తున్నా సార్, మీరు నిర్ణయించుకుంటారా? అంటే నేను రేపటి గురించి మాట్లాడను మేడం. నేను ఊహించిన మేడం పోయి అమెరికాలో సెటిల్ అయిపోద్ది, పిల్లల్ని అక్కడ అమెరికాలో చదివించుకుంటూ మళ్ళీ ఇక్కడ అటెండెన్స్ చేసుకుంటూ బాంబులు వేసుకుంటూ ఈ 2 డబుల్ యాక్షన్ చేస్తారని మేము ఎప్పుడైనా అనుకున్నామా? అలాగే అంటారు. కూతురుని యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఇంకొక మేడంను తయారు చేయడానికి తయారు చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడో దించుతారు ఇటు. లేదు సార్, వాళ్ళందరూ మీడియా వైపే రావట్లేదు. హ్యాపీగా ఇంజనీర్లు అయ్యి చదువుకుందామని ఇంజనీరింగ్ చదివి అలాగా. కానీ మీ వారసులు సార్, మీ నట వారసులు ఎవరు? పెద్ద మనవరాలకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓక్ రిడ్జ్లో నన్ను ఒకరోజు అమ్మాయి 3వ క్లాసు స్కూల్లే తాతయ్య అందరూ నిన్ను అడుగుతున్నారు, తాతయ్య ఎందుకు నాట వస్తారా, నువ్వు కలిసిపోదాం అని. నేను షూటింగ్కి పోయి కొద్దిగా లేట్ అయింది, గబగబా వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని పదాన్ని కరెక్ట్గా పోయినాం. నా కోసం చూసి లేట్ అవుతుందని పోయి, నేను ఆమె నాటకంలో నటిస్తుందని నేను అనుకోలేదు, నాకు అది చెప్పలా, అందరు అడుగుతున్నారు అని చెప్పింది. సరే నేను అట్లా పోయినా మా మనవరాలే మైక్ ముందు డైలాగ్ మాట్లాడుతుంది ఇట్లా. అబ్బా చెప్పి యూనో అది అని ఏదో అడుగుతుంది అని, దాని యూ డూ లైక్ దిస్ అది అని చెప్పి సజెషన్స్ ఇస్తుంది. మళ్ళీ నేను కుర్చీలో కూడా కూర్చోలే, అంతే నిలబడిపోయినా. నాటకం వేస్తుందా, ఏం తెలిసిన నాటకం వేస్తుంది అని నేను ఆశ్చర్యపోయినా. అది చూసినాక అనుకున్నా, అమ్మ ఖచ్చితంగా వారసురాలే అని. ఇప్పటికి అడుగుద్ది. మొన్న ఈ మధ్య అడిగింది, తాతయ్య నేను సినిమాలో వేస్తా తాతయ్య. ఎన్నేళ్ళు సార్ ఇప్పుడు? 19th ఇయర్ వచ్చింది ఇప్పుడు. 19 years మనవరాలు మీకు ఉందంటే ఎవరైనా నమ్ముతారు సార్? డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇంకొక 8 నెలలు అయితే డిగ్రీ అయిపోద్ది. హ్యాపీ. అయితే తన్ని ఫిల్మ్ రంగం ఆమెకి బాగా ఇంట్రెస్ట్ ఉంది, కానీ మా బాబుకి ఇష్టం లేదు. ఒకటి. రెండవది ఆమె పైలట్ చేయాలని ఉంది, పైలట్ నవ్వాలని. నేను పైలట్ నవ్వుతాను తాత. కోర్స్ కూడా అదే తీసుకుంది ఇప్పుడు. అక్కడ MBA చదవాలట, దానికి ఏదో కోర్స్ ఉందట. అమెరికానే పోవాలి. నేను అమెరికా పోతుంటే నాకు అనగానే ఏడుస్తున్నా. నేను పిల్లల్ని ఇద్దరిని వదిలి ఉండలేను, బాగా ప్రాణం నాకు. ఎందుకంటే డెఫినెట్గా పెద్ద పాప మా అమ్మే. మా ఇంట్లో 2 బర్రెలు పాలు ఇచ్చేటివి, మజ్జిగ చేసి కబంతో చిలికి నేను స్కూల్కి పోయే టైం కరెక్ట్గా బాబు టైం అయిందిరా రా అనగానే పరిగెత్తేది బ్యాగ్ వేసుకొని. 2 శారీలతో ఇట్లా వెన్న తీసి పెట్టేది, అదే బ్రేక్ఫాస్ట్ నాకు. నేను సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినాక, అమ్మ ఇంత మజ్జిగ ఎందుకమ్మా, 2 పెద్ద బాణాల నిండా పెట్టారు, ఆ కొబ్బరి చిప్పల్ని కర్రబెట్టి
అది పుంచుకొని పోసుకునేలా చేసి ఎందుకమ్మా అంటే, నాన్న పాపం డబ్బులు లేని వాళ్ళు ఉంటారు పేదోళ్ళు, వాళ్ళకు మజ్జిగ ఎక్కడి నుంచి వస్తుంది పాపం, మన ఇంటి నుండి ఉంది కదా, అందుకని నేను అట్లా వాటాలు పోసి పెడితే అందరూ ఎవరికి అవసరం ఉన్నంత వాళ్ళు మజ్జిగ తీసుకుపోతారా అని చెప్పింది మా అమ్మ. సేమ్ లక్షణాలు పెద్ద పాపలో ఉన్నాయి. చిన్న ఆమె సైలెంట్, వాడు బర్గర్లే తినేది, ఏమో బర్గర్లే తింటుంది, వాడు స్వీట్ ఎక్కువ తినాడు, కార జంతికలు అవి బాగా ఇష్టం వాడికి, ఏమక ఏ ఇష్టం, చిన్న పాప. కనుక మా అమ్మ నా చనిపోయిన కుమారుడు ఇద్దరు మా ఇంట్లో పుట్టారు, వాళ్ళే వచ్చారు, సేమ్ గుణగణాలతో వచ్చారని నమ్ముతారా? చాలా సంతోషపడుతుంటా. మీ మంచి మనసుతో మీరు అన్నీ మంచి చూస్తారు కాబట్టి ఏది జరిగినా దాన్ని పక్కన పెట్టి దూసుకెళ్ళిపోయారు. అంతే. ఇంకా ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్ అనిపిస్తోంది. అంటే రాబోయే రోజుల్లో మీకు ఏ పార్టీ ఏ టికెట్ వరించి వస్తుందో అందుకనే నేను సైలెంట్గా ఉన్నాను. అంతే, వెయిట్ చేసి చూడాలంటారు అయితే టైంకి. కానీ మేము మాత్రం అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తాం సార్, మాతో కొన్ని కబుర్లు చెప్పాలి ఏమైనా మా చేయొచ్చు. ప్రేక్షకుల కోసం. పాలిటిక్స్లో ఎట్లుంటుందంటే అండి, అంటే నేను గ్రహించింది ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, అవును, బండి ఎటైనా తిరగచ్చు, కానీ దేవుడు ఏ రాత రాస్తాడో మనకు తెలియదే, ఎటు పొమ్మంటాడో తెలియదే. కానీ మనం ఎందుకు టెంప్ట్ అవ్వాలా? రాజకీయ నాయకుడిగా చేయొచ్చునో చేయకపోవచ్చునో, అవకాశం రావచ్చు, ఇవ్వచ్చునో ఇవ్వకపోవచ్చునో. నేనా ఇండ్లకు పోవాలి అందులోకి పోవాలని నాకు లేదు, నేను అట్లా ఆలోచన కూడా రాలేదు నాకు. కనుక చూద్దాం. ధన్యవాదాలు బాబు మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ టైం అద్భుతమైన మీ అంటే ఇంకా నెక్స్ట్ మీ పొలిటికల్ నెక్స్ట్ స్టెప్స్ తోటి మన నెక్స్ట్ ఇంటర్వ్యూ జరగబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అమెరికా మేడం ఆర్డర్ ఇస్తే మా బాస్ కదా, అయ్యో బాబాయ్ సార్, బాస్ ఆర్డర్ థ్యాంక్ యూ సార్. ఫాలో అవుతాం.